హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో స్ట్రైట్ లైన్స్ లోని ఎక్సైజ్ 9.d లోని సెక్షన్ 2 లోని ఫస్ట్ క్వశ్చన్ నుంచి 12 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా అంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మనం ఫైనల్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లస్ ఎక్సర్సైజెస్ రెండు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. మీరు ఫస్ట్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ సంబంధించి అలాగే 10th క్లాస్ కి సంబంధించి టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ చూడండి. ఎక్సైజ్ 9.d లోని సెక్షన్ 2 లోని ఫస్ట్ క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు. సెక్షన్ 1 లో సెక్షన్ 2 లోని ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ y minus x equal to 0 and x plus y equal to 0 and x minus k equal to 0. ఇక్కడ ఏంది చెప్తున్నది? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఒక ట్రయాంగిల్ ఏరియా అనేది మనం కనుక్కోవాలి. కానీ మనకి ఇక్కడ ఈక్వేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ మూడు లైన్స్ ట్రయాంగిల్ ఎలా ఉంటుందండి? త్రీ సైడ్స్ ఉంటుంది. అంటే ఆ ట్రయాంగిల్ 3 సైడ్స్ మనకి ఈక్వేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు దాని ఏరియా కనుక్కోమంటారు. ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ ఎక్కడ టచ్ అవుతుంది? ఏ అనే పాయింట్ గా టచ్ అవుతుంది. ఈ ఈక్వేషన్ బి అనే పాయింట్ గా టచ్ అవుతుంది. ఈ ఈక్వేషన్ సి అనే పాయింట్ కూడా టచ్ అవుతుంది. అంటే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, ఆ 3 పాయింట్లు కనుక్కున్న తర్వాత ఈ ఫార్ములాలు ఉపయోగిస్తే మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైందా? అంటే ఫస్ట్ వాటి కోఆర్డినేట్స్ కనుక్కుందాం. అంటే ఏ కోఆర్డినేట్స్ కాడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఈ లైన్ ఏ కోఆర్డినేట్, ఈ లైన్ ఎక్కడ కోఆర్డినేట్ ఇంటర్సెక్ట్ అవుతుందో కనుక్కుందాం. ఆ కోఆర్డినేట్స్ ట్రయాంగిల్ అది ఆల్రెడీ చెప్పాలి. ఆ ట్రయాంగిల్ ఈక్వేషన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. మనం ఏరియా కనుక్కోవాలి. నేను ఆ కోఆర్డినేట్స్ అన్ని తీసుకొని వచ్చి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ చాలా 2-3 సార్లు చేశాం. ఓకే, అప్లై చేస్తే మనకి 10th క్లాస్ లో కూడా వచ్చింది. మనం అప్లై చేస్తే ఆ ఏరియా అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ రూపంలోనే కన్ఫ్యూజ్ అవుతుందని సింపుల్ గా చెప్తాను. లేదా ద గివెన్ లైన్స్ రెస్పెక్ట్ ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఆర్. మనకి ఆ ట్రయాంగిల్ 3 సైడ్స్ ఈక్వేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది కదా. ఏబి మనకి ఈక్వేషన్ y minus x equal to 0, BC ఈక్వేషన్, CA ఈక్వేషన్ 1 2 3 అనుకున్నాం. ఫర్ ది పాయింట్ ఏ, మనకి ఏ పాయింట్ కావాలంటే ఏం చేయాలి? ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. అప్పుడు మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో తెలుస్తుంది. కాబట్టి ఆన్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 3. ఓకే, 1 ఏముందండి మనకి? y minus x equal to 0 కదా. మనకి ఇక్కడ ఏదన్నా కనుక్కోవచ్చు, y కనుక్కోవచ్చు, x కనుక్కోవచ్చు. కాబట్టి మైనస్ ఎక్స్ అవతల పోతే ప్లస్ ఎక్స్, కాబట్టి y ఈక్వల్ టు ax. అంటే మనము x బదులు y రాసుకోవచ్చు, y బదులు x రాసుకోవచ్చు అని అర్థం. మరి తీసుకుని ఎందులో సబ్స్టిట్యూషన్ చేయాలి? ఈక్వేషన్ 3 లో. ఎందుకు? ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 3 ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే ఏ కోఆర్డినేట్స్ కావడం కోసం చేస్తాం. ఓకే, సబ్స్టిట్యూట్ ఇక్కడ చూడండి. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు x ఇన్ ఈక్వేషన్ 3. ఓకే, ఈక్వేషన్ 3 ఏముంది మనకి? x minus k ఈక్వల్ టు 0 కదా. ఓకే, ఇక్కడ చూడండి, x బదులు y రాసుకోవచ్చు, y బదులు x రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి x కనపడుతుంది. ఇక్కడ k వాల్యూ అప్లై చేయడానికి రాదు కాబట్టి x కనపడుతుంది. x బదులు ఏం రాసుకోవచ్చు? y. అంటే y minus k ఈక్వల్ టు 0. మనకి y వాల్యూ కావాలి. y వాల్యూ కావాలి కాబట్టి మైనస్ అవతల పోతే ప్లస్, అంటే y ఈక్వల్ టు k. ఓకే, ఒకటి వచ్చేసింది. ఓకే, తర్వాత నెక్స్ట్ సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు k ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, ఇగో ఈక్వేషన్ 1 అన్నమాట. ఈక్వేషన్ 1 ఏమొచ్చింది? y ఈక్వల్ టు x వచ్చింది కదా. y ఈక్వల్ టు ax, k వచ్చింది. అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి? k. సారీ, ఇక్కడ x రాయాలి. x y ఈక్వల్ టు ఏమొచ్చింది? k. అంటే k ఈక్వల్ టు x. x వాల్యూ వచ్చింది. x వాల్యూ y వాల్యూ సేమ్ వచ్చింది. కాబట్టి పాయింట్ ఏ ఈక్వల్ టు ఏమొచ్చింది? పాయింట్ ఏ మనకి y ఈక్వల్ టు x వచ్చింది, x ఈక్వల్ టు k సారీ y ఈక్వల్ టు k వచ్చింది, x ఈక్వల్ టు k వచ్చింది. అంటే k కామా k. ఓకే, x y అంటే ఈ రెండు కోఆర్డినేట్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? k కామా k కాడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇది కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఏ రెండు కనుక్కుందాం అంటే 1 2 చేద్దాం. 1 2 కనుక్కుంటే b వస్తుంది. తర్వాత 3 2 కనుక్కుందాం. అలా 3 కనుక్కున్న తర్వాత ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ చేయొచ్చు, కానీ చేయడానికి కుదరదు. ఎందుకంటే మనకి k వాల్యూ సపరేట్ ఉంది కాబట్టి కొంచెం కుదరకపోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఫర్ పాయింట్ b. ఇప్పుడు b పాయింట్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఏ కోఆర్డినేట్ కనుక్కున్నాం. ఆన్ సాల్వింగ్ ఏమేం చేయాలి? 1 2 చేయాలి. 1 and 2 అంటే b. అప్పుడు ఏమొస్తుంది? b కోఆర్డినేట్స్ వస్తాయి.
వన్ ఏముందండి మనకి y మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. మైనస్ ఎక్స్ అవుతారు పోతే ప్లస్ ఎక్స్ అంటే y ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ బదులు y రాసుకోవచ్చు, y బదులు ఎక్స్ రాసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు ఎక్స్ ఇన్ ఈక్వేషన్. ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయాలా? 1 2 కదా మనం తీసుకొని 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలా. 2 ఏముందండి మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఎక్స్ బదులు y రాసుకోవచ్చు, y బదులు ఎక్స్ రాసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది కాబట్టి ఎక్స్ బదులు ఇది రాసేద్దాం, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఏమవుతుంది 2x ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి 2 ఏం చేస్తుంది మల్టిప్లికేషన్ అవతల పోతే డివైడెడ్ బై అంటే x ఈక్వల్ టు 0/2. 0 ఎనీథింగ్ వాల్యూ ఎంతండి 0 అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి 0 వచ్చింది, ఇంకా y వాల్యూ రాలేదు ఇంకా మనకి. అంటే y వాల్యూ కావాలంటే ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. 1 ఏమొచ్చింది మనకి y ఈక్వల్ టు x వచ్చింది అంటే y ఈక్వల్ టు x వాల్యూ ఎంత వచ్చింది 0 అంటే y ఈక్వల్ టు కూడా ఏమవుతుంది 0 అంటే ఈ రెండు కోఆర్డినేట్స్ మనకి 0,0 కూడా ఇంటర్సెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? మనం ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటూ పోతున్నాం సబ్స్టిట్యూషన్ ప్రకారంగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫర్ పాయింట్ మళ్ళీ ఇప్పుడు ఏది ఫర్ పాయింట్. ఇప్పుడు పాయింట్ సి కావాలి. పాయింట్ సి కావాలంటే ఏం చేయాలి? ఫర్ పాయింట్ సి. ఓకే, ఆన్ సాల్వింగ్. ఇప్పుడు ఆ రెండు కావాలంటే మనకి ఏం సాల్వ్ చేయాలంటే 2 and 3 సాల్వ్ చేయాలి. ఓకే, 2 and 3 సాల్వ్ చేయాలి. ఓకే, 2 and 3. 2 ఏముంది మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 కదా. ఓకే, దీంట్లో ఒక ఎక్స్ వాల్యూ అనుకున్నాం, మైనస్ వై అవతల పోతే ప్లస్ వై అంటే y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ వచ్చింది. ఓకే, సబ్స్టిట్యూట్ ఇక్కడ 2 తీసుకొని చేసినాం కదా. ఇప్పుడు మళ్ళీ దేంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి? 3 లో సబ్స్టిట్యూషన్ చేయాలి కాబట్టి 3 చేద్దాం. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ 3. ఓకే, ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏముందండి మనకి ఎక్స్ మైనస్ కే ఈక్వల్ టు 0 ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ మైనస్ కే ఉంది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి మైనస్ వై అనమాట. ఎక్కడ వచ్చింది మైనస్ వై. దీన్ని ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చండి. ఏమని రాసుకోవచ్చు? ఎక్స్ ఈక్వల్ టు ఈ మైనస్ యూతలకు రాసుకోవచ్చు. ఎవరైనా యూతలకు పోతే మైనస్ కదా అంటే అట్లా కాదు, మనకి ఆ మైనస్ సమానం అవ్వాలి కాబట్టి మైనస్ తో ఇంటూ చేస్తాం. అప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, యూతల మైనస్ వై అనేది ఉంటుంది. ఎక్స్ వాల్యూ మైనస్ వై కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ y వాల్యూ లేనందుకు నేను అక్కడ ఇలా చేంజ్ చేశాను. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత మైనస్ వై మైనస్ కే ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం కనుక్కుంటాం అంటే y వాల్యూ కనుక్కుంటాం. ఓకే, మైనస్ వై మైనస్ కే అవతల పోతే ప్లస్ కే అంటే ప్లస్ కే. ఓకే, ఇప్పుడు చూడండి y వాల్యూ ఎంత వచ్చినట్టు అదే చెప్తున్నాను. ఇది మైనస్ కదా, అవతల పంపి కాకండి, మైనస్ తో ఇంటి చేస్తే మైనస్ కే అవుతుంది అనమాట. అంటే y వాల్యూ మైనస్ కే. ఇప్పుడు ఏం చేయాలా? సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు మైనస్ కే ఇన్ ఈక్వేషన్ 1 లోనే సబ్స్టిట్యూషన్ చేద్దాం రండి. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఇక్కడ చూడండి y ఈక్వల్ టు మైనస్ కే, y ఈక్వల్ టు మైనస్ కే కదా. ఇక్కడ చూడండి y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ వచ్చింది కదా. y ఈక్వల్ టు ఎంత మైనస్ కే ఈక్వల్ టు మైనస్ ఎక్స్, మైనస్ మైనస్ క్యాన్సల్, ఎక్స్ ఈక్వల్ టు కే అనేది వచ్చింది. అంటే k మైనస్ కే. దేర్ఫోర్ పాయింట్ ఏంది సి ఈక్వల్ టు ఎక్స్ ఏమో కే వచ్చింది y ఏమో మైనస్ కే వచ్చింది. అయిపోయింది ఆన్సర్ ఇంకా అంతే, k మైనస్ కే. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి, కొంచెం అవి వేరియబుల్స్ కాబట్టి కన్ఫ్యూజన్ అవుతుంటది మీకు. కానీ ఒకటే లేదా ఇది నేను చేంజ్ చేసుకుంటా అంటే చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏం లేదు, ఒక వాల్యూ తెలిసిందనుకో ఇంకొక వాల్యూ కనుక్కుంటూ వెళ్ళాలి. ఒకసారి y ఒకసారి ఎక్స్, దాని బదులు ఇది ఉపయోగించవచ్చు, దీని బదులు ఇది ఉపయోగించవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ 3 కోఆర్డినేట్స్ వచ్చింది. ద రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్ ఏ ఈక్వల్ టు ఏ వాల్యూ ఏమొచ్చిందండి మనకి కే కే. బి వాల్యూస్ రాయలేదు అనుకుంటా. పాయింట్ బి ఈక్వల్ టు 0, 0 కదా, 0, 0, సి వాల్యూ ఏమొచ్చినాయి కే మైనస్ కే. ఒక్కటే అక్కడ మనకు కావాల్సింది ఎక్స్ కనుక్కుంటే y కనుక్కుంటాం, y కనుక్కుంటే ఎక్స్ కనుక్కుంటాం అంతే.
పాయింట్స్ వచ్చేసినాయి. ఇక్కడతో అయిపోయిన ఆన్సర్ లేదు. మనం ఇప్పుడు ఏం చేయాలా, ఆ 3 పాయింట్స్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆన్సర్ అనేది కనుక్కోవాలి. నేను ఇది రఫ్ చేస్తాను, మీరు రాసుకోండి ఇక్కడ వరకు. సిన్స్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ABC, ఇక్కడ చూడండి, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, ఇది x3, ఇది y3. ఓకే, ఫార్ములా అప్లై చేద్దాం. ఆఫ్ మాడ్యులస్ x1 ఎంత k, ఓకే, y2 వాల్యూ ఎంత 0 మైనస్ y3 వాల్యూ ఎంత మైనస్ k, ఓకే, ప్లస్ x2 వాల్యూ ఎంత 0, y3 వాల్యూ ఎంత మైనస్ k, ఇక్కడ ఫార్ములా మైనస్, y1 ఎంత 0, ఓకే, ప్లస్ x3 వాల్యూ ఎంత k, ఓకే, y1 వాల్యూ ఎంత k మైనస్ y2 వాల్యూ ఎంత y2 0, ఓకే, మాడ్యులస్ అయిపోయింది. ఓకే, ఆఫ్ k మైనస్ మైనస్ ప్లస్ 0 ప్లస్ k అంటే ఏమొస్తుంది, k నే వస్తుంది మనకి. కాబట్టి k చూడండి, మైనస్ మైనస్ ప్లస్ అయిందండి, 0 ప్లస్ k నే, ఓకే, ప్లస్ 0తో ఇదంతా ఇంటూ చేస్తే ఏమొస్తుందండి, 0 నే వస్తుంది. ప్లస్ k ఇంటూ k స్క్వేర్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 0 0 0, ఓకే. ఇంకా అవతల మనకి k స్క్వేర్ లో 0 పోతే ఇంకా k స్క్వేర్ ఉంటుంది మళ్ళా. k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 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 k స్క్వేర్ లో 0 పోతే k స్క్వేర్, ఓకే, ఈక్వల్ టు ఈ రెండు కలపండి, k స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ఏమవుతుంది 2k స్క్వేర్. ఆఫ్ అలాగనే రాస్తున్నాను, మాడ్యులస్ చూడండి, a ప్లస్ a ఏమవుతుంది 2a అవుతుంది కదా, 2a వాల్యూ ఎంత k స్క్వేర్, ఓకే, అర్థమవుతుందా. ఇక్కడ చూడండి, a ప్లస్ a ఎలా రాసుకుంటాం, 2a రాసుకుంటాం, a ప్లస్ a 2a అనమాట, a వాల్యూ ఎంత k స్క్వేర్, ఓకే. ఇక్కడ మాడ్యులస్ అంటే ఏంటి, నెగిటివ్ నంబర్లు పాజిటివ్ అవుతాయి, కానీ ఇక్కడ మనకి పాజిటివ్ లో ఉన్న బట్టి ఏం కాదు, అంటే 2k స్క్వేర్ బై డినామినేటర్ 2, ఈ 2 క్యాన్సల్, k స్క్వేర్ అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చేసి దీని ఆన్సర్ ఈ k స్క్వేర్ అన్నమాట ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్, ఎక్సైజ్ 9.d సెక్షన్ 2 లోని సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p వాల్యూ కనుక్కోవాలి. ఓకే, so that the line 3 lines 3x minus y equal to 2 equal to 0, px plus 2y minus 3 equal to 0 and 2x minus y minus 3 equal to 0 may intersect at one point. మనకి 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ మీద వెళ్తే కాన్కరెంట్ అని మనం మాట్లాడుకున్నాం. అంటే కాన్కరెంట్ అంటే ఒకటే పాయింట్ మీద పోతున్నాయి అంటే దానికి అర్థమైంది, ఈ పాయింట్ అనేది 3 ఈక్వేషన్స్ కి సమానము. అంటే మనకి 3 ఈక్వేషన్స్ లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది 0 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ 3 ఈక్వేషన్ సొల్యూషన్ అక్కడ మనకి టచ్ అవుతున్న పాయింట్, అలా ఒక్క పాయింట్ కాడని మాత్రమే టచ్ అవుతూ కాన్కరెంట్ కదా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మరి p వాల్యూని కనుక్కోవాలి, ఈ ఈక్వేషన్ లో p వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ మనకి చూడండి ఎక్స్ వై వాల్యూ తెలియాలి. ఎక్స్ వై వాల్యూ కావాలంటే ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. ఎందుకు సాల్వ్ చేయాలి, ఎందుకంటే ఈ 3 లైన్స్ ఒకటే పాయింట్ మీద పోతున్నాయి. ఏ పాయింట్ మీద, ఎక్స్ వై అనే పాయింట్ మీద. ఆ ఎక్స్ వై పాయింట్ మీద పోతున్నాయి కాబట్టి రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఎక్స్ వై కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే p వాల్యూ వస్తుంది, అంతే సొల్యూషన్. గివెన్ ద ఈక్వేషన్స్ 1 2 3 అనుకుందాం. నెక్స్ట్ సాల్వ్ 1 and 3. ఎందుకు 1 and 3 చేస్తాం, 1 2 చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఇక్కడ p వాల్యూ ఉంది, ఓకే. మనకి ఎప్పటికన్నా గుర్తు పెట్టుకోండి, ఒక ఈక్వేషన్ లో మనకి ఖచ్చితంగా మూడు వాల్యూస్ ఉంటాయి అనుకోండి, అందులో నీకు 2 తెలిస్తే 3వది కనుక్కోగలుగుతావు. అర్థమైందా, 3 వాల్యూస్, p ఒక వాల్యూ, x ఒక వాల్యూ, y ఒక వాల్యూ, 3 ఉంటాయి అట్లాంటివి. అందులో 2 తెలిస్తేనే 3వది కనుక్కోగలుగుతావు. ఈ మిగతా 3 తెలియకుండా ఒకటే తెలిసిందంటే అట్ట కూడా కనుక్కోనిక కుదరదు. కాబట్టి 1 and 3 సాల్వ్ చేస్తాం. ఓకే, మనము ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగిద్దాం. 3x ప్లస్ y ఇక్కడ చూడండి ఈక్వల్ టు -2, అవతల పోతే +2. ఈక్వేషన్ 1 రాసేసాను. ఈక్వేషన్ 2 2x ఈక్వేషన్ 3 రాస్తున్నాను. 3x minus y ఈక్వల్ టు -3, అవతల పోతే +3. ఓకే, బై, ఎందుకంటే y సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేసేద్దాం. 3x ఇక్కడ ప్లస్ 3x ఒక 5x ఏమవుతుంది, 2x ఏమవుతుంది 5x. ఇక్కడ కూడా ప్లస్ చేయండి. 2x ఒక ఈక్వల్ టు 2 3 అంతా 5 5 క్యాన్సల్, x ఈక్వల్ టు 1. ఓకే, అర్థమైందా. సబ్స్టిట్యూట్
x ఈక్వల్ టు 1 చూడండి, ఈ రెండు కలిపినాను 5x వచ్చింది, ఈ రెండు కలిపినాను 5 వచ్చింది, 5 క్యాన్సిల్, x ఈక్వల్ టు 1 వచ్చింది. x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే 1 ఈక్వేషన్ 1 ఏముంది మనకి 3x ప్లస్ y మైనస్ 2 ఈక్వల్ టు 0 కదా. ఓకే సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎక్స్ పక్కన ఎక్స్ వాల్యూ ఎంత మనకి 1 కదా, 1 ప్లస్ వై ఇక్కడ చూడండి -2 అవతల పోతే +2 అవుతుంది. 3 1 జా 3 ప్లస్ వై ఈక్వల్ టు 2. మనకి వై వాల్యూ వాళ్ళు ఇది ప్లస్ అవతల పోతే మైనస్, వై ఈక్వల్ టు 2 - 3 చూడండి, ఇది -2 అవతల పోతే +2 అయింది. మనకి 3 1 జా 3, ఇది +3 అవతల పోతే -3. ఓకే వై ఈక్వల్ టు చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అంటే -1 అంటే y వాల్యూ ఎంత వచ్చింది -1. ఇక్కడికి అయిపోయిందా లేదు, మనం కనుక్కోవాల్సింది ఏంటి p వాల్యూ. మరి ఈ రెండు సాల్వ్ చేస్తే ఈ పాయింట్ ఏమొచ్చిందండి మనకి x, -1. దేర్ఫోర్ పాయింట్ ఆ పాయింట్ ఏంది మనకి 1, -1 అన్నమాట. అంటే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి 1, -1 కాడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఒకటే పాయింట్ మీద పోతున్నాయి, అంటే 1, -1 పాయింట్ మీద 3 లైన్స్ పోతున్నాయి. అంటే దానికి అర్థం ఏంటి, కాన్కరెంట్ కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూస్ 3 ఈక్వేషన్లకి సొల్యూషన్ అన్నమాట. అంటే నువ్వు ఆ 1, -1 ని ప్రతి ప్లేస్ లో అంటే XY ప్లేస్ లో అప్లై చేయి, ఖచ్చితంగా నీకు 0 అనేది వస్తుంది. ఓకే కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మరి అంటే ఆ XY పాయింట్స్ దీనికి కూడా సొల్యూషన్స్ కాబట్టి సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 1 అండ్ y ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 2. ఎందుకు సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం, 3 లైన్స్ ఒకటే పాయింట్ మీద పోతుందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి XY వాల్యూ దీంట్లో కూడా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. p x -2y -3 ఈక్వల్ టు 0 కదా. p x వాల్యూ ఎంత 1 ప్లస్ 2, y వాల్యూ ఎంత -1 -3 ఈక్వల్ టు 0. x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసాం కాబట్టి p 1 జా p ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 2 1 జా 2 ఇక్కడ -3 ఈక్వల్ టు 0. ఓకే ఇక్కడ చూడండి p మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి కాబట్టి 5 ఈక్వల్ టు 0. మనకి ఏం కావాలి p వాల్యూ కావాలి, ఇది అవతల పంపిద్దాం, అప్పుడు -p అవతల పోతే +p అవుతుంది కాబట్టి 5 అంటే p వాల్యూ ఎంత వచ్చింది 5. దేర్ఫోర్ ద పాయింట్ ద p వాల్యూ ఈస్ ఎంత 5 అన్నమాట. అంతే ఆన్సర్. ఏం లేదు, ఈ రెండు మనకి 3 ఈక్వేషన్స్ ఒకటే పాయింట్ మీద పోతున్నాయి. ఏ పాయింట్ మీద 1, -1. దానికోసం ఏం చేస్తాము 1, 2 సాల్వ్ చేసి XY కనుక్కుంటాం. ఆ XY తీసుకొని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే p వాల్యూ వస్తుంది. ఎందుకంటే మనము 1, 2 చేయడానికి కుదరదు, అంటే అందులో 3 వాల్యూస్ ఉండేవి. 3 వాల్యూస్ లో మనకి 2 అన్నా తెలియాలి కాబట్టి 2 తెలిస్తేనే నువ్వు 3 వాల్యూ అనేది కనుక్కోగలుగుతావు. కాబట్టి 2 సాల్వ్ చేసినాం. ఎందుకు ఈ 2 సాల్వ్ చేసినామంటే 3కి ఇదే, ఎందుకంటే ఒకటే పాయింట్ మీద పోతుంది కాబట్టి. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. Third question. If the 3 lines whose equations are y equal to m1x plus c1, y equal to m2x plus c2, and y equal to mx plus c3 are concurrent, show that the m1 c2 minus c3 plus m2 c3 minus c1 plus m3 c1 minus c3 equal to 0. ఇక్కడ ఏంది 3 లైన్స్ ద ఈక్వేషన్స్, మనకి 3 లైన్స్ ఉంటాయి, అవి ఈక్వేషన్ రూపంలో ఏది y. ఇవి మనకి స్లోప్ కదా, స్లోప్ ఫార్మ్ ని ఈక్వేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఒక లైన్ ని అంటే 3 లైన్స్ ని స్లోప్ ఫార్మ్ లో మనకి ఇవ్వడం జరిగింది. ఆ లైన్స్ కాన్కరెంట్ అని చెప్పడం జరుగుతుంది. 1 2 3 ఈ 3 లైన్స్ కాన్కరెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఏ ఫామ్ లో ఇచ్చి, స్లోప్ ఫామ్ లో ఇచ్చి. కాన్కరెంట్ అంటే ఏం చెప్పాను, 3 లేదా అంతకంటే ఎక్కువగా ఒకటే పాయింట్ మీద పాస్ అవుతే మనం వాటిని కాన్కరెంట్ అంటాం. కాబట్టి అసలు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఏంటి, ఈ 3 లైన్స్ ఒకే పాయింట్ మీద పోతున్నాయి అని. ఓకే మరి ఇప్పుడు ఏం చూపించాలి, మనం ఆ కండిషన్ బేస్ చేసుకొని మనం ఇదంతా ఇప్పుడు ప్రూవ్ చేయాలి. మరి ఎలా ప్రూవ్ చేయాలి, ఇక్కడ మనకి ఇచ్చిన హింట్ ఏంటి, కాన్కరెంట్. అంతే, అంటే ఆ 3 ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్నాయి. ఫస్ట్ ఇప్పుడు మనము ఏ పాయింట్ మీద పోతున్నాయో కనుక్కుందాం. అంతే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏ పాయింట్ మీద పోతుందో కనుక్కుందాం. ఓకే సొల్యూషన్ సాల్వ్ 1 and 2. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను, 1 2 సాల్వ్ చేద్దాం. 1 2 సాల్వ్ చేసి x వాల్యూ y వాల్యూ కనుక్కుందాం. కనుక్కొని 3వ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఎందుకు సబ్స్టిట్యూషన్ చేయాలి, ఎందుకు చేయాలా, 1 2 ఎందుకు చేయాలా, ఎందుకంటే
కాన్కరెంట్. ఇక్కడ 3 లైన్లు ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్నాయి అంటే దానికి అర్థమైంది ఎక్స్ 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 వై 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 వాల్యూస్ సేమ్ ఉంటాయి. ఆ ఎక్స్ వై వాల్యూస్ మనం కనుక్కోవాల్సింది. ఇక్కడ కాన్కరెంట్ అంటే ఒకటే, ఆ 3 లైన్స్ ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్నాయి. ఆ పాయింట్ అనేది కనుక్కొని 3వ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సాల్వ్ 1 and 2 ఎలా సాల్వ్ చేయాలా? ఇక్కడ మనకి ఒకటే పాయింట్ కాన్కరెంట్ అని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఒకటే పాయింట్ మీద పాస్ అవుతాయి కాబట్టి మనం ఆ పాయింట్ కనుక్కునే ముందర ఇక్కడ మనము ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం కాబట్టి ప్లస్ వై అవతల పోతే మైనస్ వై ఈ రెండు ఈక్వల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు? ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్నాయి కాబట్టి. ఈక్వల్ 1 and ఇక్కడ చూడండి ఈక్వల్ 1 and 2 1 and 2 ఈక్వల్ అంటే వై వై ఈక్వల్ ఉంది అంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలినది m1 చూడండి ఇక్కడ y ఈక్వల్ టు వై అనమాట. ఇది ఈక్వేషన్ వై, ఇది ఈక్వేషన్ 2. ఓకే, y వాల్యూ ఏముందండి మనకి ఇక్కడ m1 x ప్లస్ c1. ఓకే, y1 y2 y3 అనుకోండి మీకు సింపుల్ గా ఈక్వల్ టు y2 ఏముంది m2 x ప్లస్ c2. ఓకే, ఇక్కడ నేను ఏం చెప్పాను? x వాల్యూ కనుక్కోవాలని చెప్పినాను. మనము వేరే విధంగా కూడా చేయొచ్చు కానీ ఇది బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఈక్వల్ అంటే ఈ ఈక్వేషన్ ఈక్వల్ అనమాట. x వాల్యూ y వాల్యూ ఇక్కడ y1 ఈక్వల్ టు y2 కాబట్టి y1 వాల్యూ రాశాను, y2 వాల్యూ రాశాను. ఇప్పుడు x లను ఒక పక్కన తెచ్చుకోండి. m1x ఇక్కడ మైనస్ m2x ఈక్వల్ టు ఇది మైనస్ ప్లస్ గా అవతల పోతే మైనస్ c2 మైనస్ c1. చూడండి x1 ఒక పక్కకి నంబర్ మిగతావన్నీ c వాల్యూస్ అన్ని పక్కన తెచ్చుకున్నాను. ఇది అలాగే ఉంది. ఇది ప్లస్ యువతలకు వస్తే మైనస్ అయింది, ఇది ప్లస్ అవతలకు పోతే మైనస్ అయింది. ఓకే, ఇందులో x కామన్ ఇవ్వండి. x కామన్ ఇస్తే m1 మైనస్ m2 ఈక్వల్ టు c2 మైనస్ c1. మనం నేను ఏం చెప్పాను? ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలని చెప్పాను కదా. ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఎక్స్ పక్కన ఇదంతా ఏం చేస్తుంది? ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై ఎక్స్ ఈక్వల్ టు ఇదంతా ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై c2 మైనస్ c1 బై m1 మైనస్ m2. ఓకే, అర్థమైందా? చూడండి ఇందులో ఎక్స్ కామన్ ఇస్తారు. ఎక్స్ పక్కన ఇదంతా ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది మనకి? c2 మైనస్ c1 బై m1 మైనస్ m2. మరి ఇంకా మనకి ఏం కావాలి? వై వాల్యూ కావాలి. వై వాల్యూ కావాలంటే మనకు వచ్చిన ఎక్స్ వాల్యూని ఈ రెండు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. కాబట్టి సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు c2 మైనస్ c1 బై m1 మైనస్ m1 m2 ఇన్ ఈక్వేషన్ 1 లోనే సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, 2 లోనే సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. నేను 1 తీసుకుంటా. ఓకే, 1 ఇక్కడ y వాల్యూ ఇంకా ఇది తీసేసుకోండి. ఇంకా 2 3 అనేటివి మీకు అర్థమైంటే ఇప్పటికే. y ఈక్వల్ టు m1 ఎక్స్ చూడండి y వాల్యూ వచ్చేస్తుంది. ఎక్స్ బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాం. c2 మైనస్ c1 బై m1 మైనస్ m2 తర్వాత ప్లస్ c1 ఉంది. ఓకే, నీ ఇష్టం దేనికన్నా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఓకే, y వాల్యూ అనుకున్నాం. చూడండి దీంతో ఇంటూ చేయండి. m1 ఇంటూ c2 మైనస్ m1 ఇంటూ c1. చూడండి ఇక్కడ ఏంది? మల్టిప్లికేషన్ చేస్తుంది. నేను న్యూమరేటర్ తో ఉన్నప్పుడు ఈ రెండు టర్మ్స్ మల్టిప్లికేషన్ m1 ఇంటూ c2 మల్టిప్లికేషన్ మైనస్ మైనస్ m1 ఇంటూ c1. ఓకే, కింద డినామినేటర్ ఏముంది? బై m1 మైనస్ m2 ప్లస్ c1 కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మనకు y వాల్యూ పూర్తిగా రాలే కాబట్టి ఇక్కడ c1 ఉంది. ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? m1 మైనస్ m2. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ 1 కదా, 1 ఇంటూ ఇదంతా ఇంటూ చేస్తే ఇదే వస్తుంది కాబట్టి ఇదే రాసేద్దాం. ప్లస్ మళ్ళా ఈ రెండు ఇంటూ చేయండి. ఎల్సిఎం తీసాను తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. c1 ఇంటూ m1 మైనస్ m2. ఓకే, y ఈక్వల్ టు ఇప్పుడు చేయండి. c1 దీని పక్కన మల్టిప్లికేషన్ చేస్తున్నట్టు ఈ రెండింటికి ఇంటూ చేయండి. ఎల్సిఎం తీసాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ఓకే, తర్వాత m1 c2 మైనస్ m1 c1 ప్లస్ c1 తో ఇంటూ చేయండి. m1 ఇంటూ c1 మైనస్ ఇంకోటి మైనస్ తర్వాత m2 ఇంటూ c1 తో ఇంటూ చేశాను. డినామినేటర్ లో మనకి ఏముందండి? m1 మైనస్ m2. ఓకే, ఇక్కడ చూడండి ప్లస్ m1 మైనస్ m1 c1 మైనస్ m1 c1 ప్లస్ m1 c1 ప్లస్ 2 మైనస్ 2 మనకి క్యాన్సిల్ అయిపోతే ఏంది? ఆన్సర్ 0 కదా. కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ చేశాను. అంటే ఇంకా y ఈక్వల్ టు ఈ యువతలో ఏం మిగిలింది? m1 మైనస్ m1 ఇంటూ c2 ఇక్కడ చూడండి మైనస్ m2 c1 బై m1 ప్లస్ m1 మైనస్ m2. y వాల్యూ వచ్చేసింది ఇంకా మనకి.
ఇప్పుడు ఏం చేయాలా, కాన్కరెంట్ అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంటే దానికి అర్థం ఏంటి, ఎక్స్ ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ, అంటే మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కున్నాం. ఇక్కడ కాన్కరెంట్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ రెండు లైన్స్ ఆ ఎక్స్ వాల్యూ వై వాల్యూ తీసుకొని వచ్చి మనము ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఓకే, సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ అండ్ y value in equation 3. ఎందుకు ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూషన్ చేస్తాం, కాన్కరెంట్ అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ మూడు లైన్స్ ఒకటే పాయింట్ మీద పాస్ అవుతున్నాయి కాబట్టి ఈక్వేషన్ 3 ఏముందండి మనకి, y ఈక్వల్ టు m3x ప్లస్ m3 కదా. y అంటే రాద్దాం ఫస్ట్, y ఈక్వల్ టు m3x ప్లస్ c3 కదా. y వాల్యూ ఏమొచ్చిందండి మనకి, ఫస్ట్ m1 c2 మైనస్ m2 c1 బై m1 మైనస్ m2. ఓకే, y వాల్యూ సబ్స్టిట్యూషన్ చేశాను ఈక్వల్ టు m3 రాశాను. x ఇక్కడ x కదండి, x వాల్యూ ఏమొచ్చిందండి మనకి c2 మైనస్ c1 బై m1 మైనస్ m2. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, తర్వాత c3. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్ చెప్తాను మీకు, m1 c2 మైనస్ m2 c1 బై m1 మైనస్ m2 ఈక్వల్ టు m3 తో ఇంటూ చేయండి. చూడండి m3 తో ఇంటూ చేయండి, m3 ఇంటూ c2 మైనస్ m3 ఇంటూ c1 బై m1 మైనస్ m2 ప్లస్ తర్వాత ఇక్కడ ఏముంది c3 ఉంది కాబట్టి c3 రాసేద్దాం. మళ్ళీ ఇక్కడ చూస్తే ఎల్సిఎం చేద్దాం. ఓకే, ఈ y వాల్యూని అలాగే రండి, m1 c2 మైనస్ m2 మైనస్ బై c1 m1 మైనస్ m2 y వాల్యూని అలాగే రాసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుందండి, m1 మైనస్ m2 ఎల్సిఎం ఇది వస్తుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అంటే డివైడ్ లో ఏం లేదు, 1 ఇంటూ m3c2 మైనస్ m3c1. ఓకే, ప్లస్ ఇప్పుడు దీంట్లో ఇంటూ చేయండి, అంటే ఈ రెండు ఇంటూ చేస్తే ఏమొస్తుందండి మనకి, నేను డైరెక్ట్ స్టెప్ రాస్తున్నాను, m1 c3 దీన్ని దీంతో ఇంటూ చేస్తున్నాను, ఇక్కడ మైనస్ ఉన్నట్టు మైనస్, తర్వాత m2 c3. ఓకే, చూడండి ఇది మల్టిప్లికేషన్ చేస్తాను, ప్లస్ కాబట్టి ప్లస్ అప్లై చేస్తాను, ఇదంతా దీంతో మల్టిప్లికేషన్ చేసేసాను. ఇక్కడ చూస్తే డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సల్, ఎందుకు ఈక్వల్ గుర్తుంది కాబట్టి. ఓకే, ఇంకా ఇప్పుడు చూడండి న్యూమరేటర్ ఇది మిగిలింది కదా, ఇప్పుడు అన్ని ఒక పక్కకి, ఫస్ట్ m1లు తర్వాత m2లు తర్వాత m3లు అన్ని ఒక పక్కకి తెచ్చుకుందాం. ఫస్ట్ m1 c2 కదా, తర్వాత m1 ఎక్కడుంది ఇంకోటి, ఇక్కడ ఉంది చూడండి, ఇది ప్లస్ చేస్తుంది కదా, ఇతనికి వస్తే ఏమవుతుందండి మైనస్ m1 c3. ఓకే, ఆ m1లు అయిపోయింది. ఇప్పుడు m2లు ఇక్కడ చూడండి, ఇతరుంది మైనస్ m2 కాబట్టి అలాగే రండి, మైనస్ m2 c1 కదా. అటు పక్క ఇక్కడ కూడా m2 ఉంది కాబట్టి m2 ఇది మైనస్ లో ఇవతలకు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ m2 c3 మైనస్ m3 c1 ఇవతలకు వస్తే ఏమవుతుంది ప్లస్ m3 c1. ఇంకోటి ఇక్కడ m3 c2 ఉంది, ఇవతలకు వస్తే మైనస్ m3 c2. ఇటు పక్క ఏముండవు, అన్ని ఇవతలకు వచ్చినాయి అంటే ఈక్వల్ టు 0. అవునా, ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎందుకు అట్లా రాసిన అంటే ఇక్కడ గమనియండి c1 c3 చూపించాలి కాబట్టి ఇక్కడ c3 c1, అందుకు మనము ఆర్డర్ అనేది రాయడం జరిగింది అనమాట. ఓకే, మనం ప్రూఫ్ ని బట్టే వెళ్ళాలి, ఎందుకంటే మనం అదే ప్రూవ్ చేయాల్సింది. ఇప్పుడు ఈ మూడు ఈక్వేషన్ కాన్కరెంట్ అని చెప్పడం జరిగింది, మనం ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి వాటికి అనుకూలంగా రాసుకుంటే బెటర్ అవుతుంది. ఇక్కడ ఈ రెండు దాంట్లో m1 కామన్ చేయండి, m1 కామన్ తీస్తే c2 మైనస్ c3 ఉంటుంది. ఈ రెండు దాంట్లో m1 కామన్ తీశారు, ఇంకా ప్లస్ ని బట్టి ప్లస్ అప్లై చేస్తాను. ఇందులో m2 కామన్ చేయండి, m2 కామన్ తీస్తే c3 మైనస్ c1 ఉంటుంది కదా. ఇందులో m2 కామన్ తీసేసాను, మిగిలినవి రాసేసాను. ప్లస్ ఇక్కడ m3 కామన్ తీద్దాం, కామన్ తీస్తే c1 మైనస్ c2 అనేది ఉంటుంది ఈక్వల్ టు 0 అయిపోయింది. ఇంకా ఓకే, ఇంకా సొల్యూషన్ చూడండి 0 ఇంకా అయిపోయింది. ఇక్కడ చూడండి మనం ప్రూవ్ చేసేసాం. స్టూడెంట్స్ ఇక్కడ క్వశ్చన్ తప్పు రాస్తాను, ఇక్కడ 2 అనేది ఉండాలి. ఓకే, 2 చెక్ చేసుకోండి ఒకసారి కావాలంటే. చూడండి చూపించేస్తాం, ఇక్కడ m1 ఇక్కడ m2 అక్కడ m3 మొత్తం కామన్ తీసేస్తే మిగిలిన టర్మ్స్ మనకి ఇక్కడ ఇది ప్రూవ్ అవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ మనం ఎక్స్ వై వాల్యూ కనుక్కోవాలి, ఆ ఎక్స్ వై వాల్యూ తీసుకొని వచ్చి మళ్ళీ ఈక్వేషన్ 3 లో అప్లై చేయాలి. ఈక్వేషన్ 3 లో అప్లై చేసినాక ఆయన క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్తే ఆటోమేటిక్గా ఇది రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నోట్ ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 9.d లోని సెక్షన్ 2 లోని 4th క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే,
ఆఫ్ ది లైన్ త్రూ ద పాయింట్ 3,2 అంటే 3,2 మీద ఒక లైన్ అనేది వెళ్తుంది. ఓకే, విచ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ లైన్ x - 2y = 0. ఇక్కడ చూడండి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, 3,2 మీద ఒక లైన్ వెళ్తుంది. ఇది మనకు ఫస్ట్ కండిషన్ ఏంటి, 3,2 మీద ఒక లైన్ అనేది వెళ్తుంది. ఓకే, దీని ఈక్వేషన్ మనం కనుక్కోవాల్సింది. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ త్రూ ద పాయింట్ 3,2 మీద పోతున్న లైన్ ఈక్వేషన్ కనుక్కోండి. విచ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ లైన్ x - 2y = 3. అంటే ఈ లైన్ అనేది ఇంకొక లైన్ అనేది దీన్ని అంటే ఇంటర్సెక్ట్ అని చెప్పట్లేదు, కానీ ఇక్కడ చూడండి, దీని మీద ఇంకొక లైన్ వెళ్తుంది. దాని యాంగిల్ వచ్చేసి 45 degrees. ఇక్కడ చేస్తున్నది ఇక్కడ చేస్తుంది 45 degrees. ఓకే, 45 degrees. ఓకే, మరి ఇక్కడ ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి మనకి x - 2y = 3. ఓకే, చూడండి ఇక్కడ బాగా వినండి, 3,2 మీద ఒక లైన్ వెళ్తుంది. ఆ లైన్ ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. కానీ విచ్ 3,2 విచ్ మేక్స్, ఇక్కడ చూడండి 3,2 విచ్ మేక్స్ an angle of 45 degrees with the line. అంటే ఈ లైన్ ని 45 degrees తో ఈ ఈక్వేషన్ అనేది ఉందన్నమాట. మరి ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది అని క్వశ్చన్ అన్నమాట. మనం దీన్ని L1, దీని స్లోప్ ఉంటుంది కదా, దీనికి కూడా M1 అనుకుందాం. దీన్ని L2 అనుకుందాం, దీనికి కూడా స్లోప్ ఉంటుంది కదా, M2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ లైన్ ఈక్వేషన్ కావాలంటే ఏమేమి కావాలండి, మనకు ఒక పాయింట్ ఒక స్లోప్ అన్న తెలియాలి, లేదా 2 పాయింట్లు అన్న తెలియాలి కదా మనకి ఈక్వేషన్ అనుకోవాలంటే ఇది. మరి ఒక పాయింట్ తెలిసింది, ఈ లైన్ కి 3,2 మీద ఒక లైన్ వెళ్తుంది, ఆడ మనకి అది ఒక కండిషన్ ఉంది. మరి ఇప్పుడు ఈ లైన్ ఒక స్లోప్ కావాలి. స్లోప్ కావాలంటే మనము M1 × M2 = -1 వేస్తాం. ఎప్పుడు అది పర్పెండిక్యులర్ 90 degrees లో ఉన్నప్పుడు మాత్రం ఇది మనకి యూజ్ఫుల్ అవుతుంది, మిగతా సమయంలో యూజ్ఫుల్ కాదు. మరి అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి యాంగిల్ అని చెప్పడం జరుగుతుంది. అందుకే మనం యాంగిల్ అంటే యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ ఇస్ ద tan θ = M1 - M2. M1 M2 అంటే ఏంటి, ఈ లైన్ స్లోప్ అన్నమాట. 1 + M1 × M2 where M1 M2 are the slope of the lines. అంటే మనకి యాంగిల్స్ ఇచ్చినప్పుడు వాటి స్లోప్స్ కనుక్కోనికి ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం అనమాట. ఓకే, అర్థమైందా? మనకి ఇక్కడ యాంగిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఈ కండిషన్ మనకి ఇప్పుడు దీని స్లోప్ కనుక్కుందాం. దీని స్లోప్ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అప్పుడు ఒక M ఇంకోటి ఖాళీ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే దీని స్లోప్ అనేది రావడం జరుగుతుంది. దీని స్లోప్ ఈ 3,2 తో మనం ఈక్వేషన్ తయారు చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ లైన్ స్లోప్ అనేది కనుక్కోవాలి. ఏ కండిషన్ ప్రకారం, ఆ కండిషన్ ప్రకారం. ఎందుకు 45 degrees యాంగిల్ రూపంలో చెప్పడం జరిగింది కాబట్టి. ఓకే, అర్థమైంది కదా క్వశ్చన్? ఓకే, సొల్యూషన్. గివెన్ ద లైన్ x - 2y, ఇది -3 + 3 కదండి, ఇతరకు వస్తే ఏమవుతుంది -3 = 0. అవును, మనకి ఈక్వేషన్ లో ఉన్నప్పుడు స్లోప్ కనుక్కోవాలంటే ఏమని చెప్పండి ఫార్ములా -a/b కదా. మనం దాన్ని ఏమనుకున్నాం, M1 అనుకున్నాం. ఓకే, M1 = ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి -a/b కదా ఫార్ములా. మనకి ఈక్వేషన్ ఉన్నప్పుడు దాని స్లోప్ కావాలనుకుంటే -a/b. నేను చాలా సార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఈక్వేషన్ ఏంటి అంటే మనకి లీనియర్ ఈక్వేషన్. ఇది పొజిషన్ చూపిస్తుంది, సి వాల్యూ, ఏ వాల్యూ బి వాల్యూ స్లోప్ ని సూచిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మైనస్, చూడండి మైనస్ ఏ వాల్యూ ఎంత అండి, ఇక్కడ ఏ వాల్యూ ఏం లేదు కాబట్టి 1 బై బి వాల్యూ ఎంత -2. ఈ మైనస్ క్యాన్సల్. చూడండి, ఇది ఫార్ములా మైనస్, నాకు ఏ వాల్యూ ఏమో 1 అనమాట, అప్లై చేశాను. బై ఉంది కాబట్టి బై, బి వాల్యూ ఏమో నాకు -2, ఈ మైనస్ క్యాన్సల్ అయిపోయింది 1/2. అంటే M1 వాల్యూ వచ్చేసింది మనకి 1/2. ఓకే, చూడండి ఇక్కడ M1 వాల్యూ వచ్చింది. tan θ అంటే tan 45 degrees వచ్చింది. ఇంకా మనం ఏం కనుక్కోవాలి, M2 వాల్యూ కనుక్కోవాలి. అదే మనకి టర్మ్ ఒక ఫార్ములాలో అన్ని టర్మ్స్ తెలిసి ఒక్కటి మాత్రం తెలియదు అనుకో, కనుక్కోవచ్చు. 2-3 తెలియకుంటే మాత్రం కనుక్కోలేకపోతుంది. ఇప్పుడు M1 తెలిసింది, tan θ తెలిసింది, మనకు ఉండేది M2 మాత్రమే. అది ఒక్కటి కనుక్కుంటే ఈ M2 లైనే, అగో ఈ లైన్ ఒక స్లోప్ M2 అనమాట మనకి. ఓకే, యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. ఓకే, యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. మనకి యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఫార్ములా ఏంటండి, tan θ = మోడులస్ M1 - M2 by 1 ± ప్లస్ M1 × M2. ఇక్కడ మనకి tan θ అంటే ఏంటంటే మనకి θ వాల్యూ ఎంత, మనకి ఎన్ని డిగ్రీలు చేస్తున్నది, 45 degrees చేస్తుంది.
M1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/2 వచ్చింది. M2 వాల్యూ తెలియదు కాబట్టి మనము M అనుకుందాం. ఏంది M అంటే లెట్. ఓకే, M2 వాల్యూ ఏమనుకుంటున్నాను M అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అప్లై చేద్దాం, ఫార్ములా అప్లై చేద్దాం. tan θ, θ అంటే 45 degrees, tan 45 degrees ఈక్వల్ టు మాడ్యులస్ M1 వాల్యూ ఎంత 1/2, ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్. M2 వాల్యూ ఎంత అనుకున్నాం మనం M అనుకున్నాం. ఓకే, బై ఇక్కడ 1 ప్లస్ M1 వాల్యూ ఎంత 1/2 ఇంటూ M2 వాల్యూ ఏమనుకున్నాం M అనుకున్నాం. ఇప్పుడు ఈ M అనేది కనుక్కోవాలి మనం. ఆ M ఏంది ఈ లైన్ స్లోప్, మనకి ఈ లైన్ వచ్చేసింది స్లోప్. ఓకే, కానీ ఈ లైన్ స్లోప్ ఎందుకు, ఈ ఈక్వేషన్ ఒక స్లోప్ ఒక పాయింట్ తెలిసిపోతే మనం ఈక్వేషన్ కనుక్కోవచ్చు. అక్కడ ఆ లైన్ 3,2 మీద పోతున్న లైన్ ఈక్వేషన్ మనం కనుక్కోవాల్సింది. ఓకే, ఈక్వల్ టు చూడండి ఇక్కడ న్యూమరేటర్ లో మనము ఎల్సిఎం చేద్దాం. tan θ ఆన్సర్ ఎంత అండి 1 కదా, 1 మనం నేర్చుకున్నాం టెగ్నామెట్రీలో. ఓకే, tan θ ఈక్వల్ టు ఎంత 1, ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు పెట్టేశాను. ఇక్కడ న్యూమరేటర్ లో ఎల్సిఎం చేయండి. న్యూమరేటర్ లో ఎల్సిఎం చేస్తే 2 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే 1 ఇంటూ 1 ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ 2 ఇంటూ m 2m. ఓకే, బై ఇది అయిపోయింది న్యూమరేటర్. ఇప్పుడు డినామినేటర్ రండి, 1 ఇంటూ m ఏ వస్తుంది కాబట్టి మనం కింద కూడా ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం 2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 2 1 జా 2, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్, ఇక్కడ డినామినేటర్ లో 1 ఇంటూ m, ఇగో 1 ఇంటూ m అవుతుంది కాబట్టి m అవుతుంది. ఇది ఇక్కడ చూస్తే మనకి డినామినేటర్ టు న్యూమరేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేసేయండి. ఓకే, క్యాన్సిల్ చేసి అంటే చేయొచ్చు. 1 ఈక్వల్ టు ఎందుకంటే రెసిప్రోకల్ చేసినా మళ్ళీ అలాగనే వస్తుంది కాబట్టి 1 మైనస్ 2m బై 2 ప్లస్ m. ఇగో చూడండి, మాడ్యులస్ అప్లై చేయలేదు, మాడ్యులస్ అప్లై చేద్దాం. ఇప్పుడు మాడ్యులస్ యూతలకు వస్తే ఏమవుతుందండి ప్లస్ ఆర్ మైనస్ కదా మనకి, కాబట్టి మాడ్యులస్ యూతలకు వస్తే ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్, అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ ఈక్వల్ టు ఏముంది 1 మైనస్ 2m బై 2 ప్లస్ m. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, దీని వాల్యూ ఇక్కడ ఉన్న m వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ అంటే 2 వస్తాయి అనమాట మనకి స్లోపులు. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ఆ ప్రాబ్లం లో ఒకసారి ప్లస్ గా చేయాలి, ఒకసారి మైనస్ గా చేయాలి. అలా చేస్తున్నప్పుడు మనకి m వాల్యూలు 2 వస్తాయి. అంటే స్లోపులు దీనికున్న ఈ లైన్ కి 2 స్లోపులు రావడం జరుగుతుంది. అంటే 2 స్లోప్ రావడం జరుగుతుంది అంటే దానికి అర్థం ఏంటి, 2 ఈక్వేషన్లు వస్తాయని అర్థం అనమాట. కాబట్టి టేకింగ్ ఫస్ట్ పాజిటివ్ తీసుకున్నాం, పాజిటివ్ సిగ్గింగ్ ఫస్ట్ పాజిటివ్ తీసుకుంటే అంటే ప్లస్ ఒక్కటి తీసుకున్నాం. 1 ప్లస్ ఈక్వల్ టు మామూలుగా ఇట్లా రాసుకున్నాం లేండి సింపుల్ గా, 1 మైనస్ 2m బై 2 1 ప్లస్ m ఈక్వల్ టు ప్లస్ 1. చూడండి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే ఒకసారి ప్లస్ 1 గా ఒకసారి మైనస్ 1 గా. ఇప్పుడు ప్లస్ 1 తో చేస్తున్నాను, ప్లస్ 1 తో చేస్తున్నప్పుడు ఒక m వాల్యూ వస్తుంది మనకి. ఈక్వల్ టు ఇదంతా డివైడ్ చేస్తున్నాం, అవతల వెళ్తే మల్టిప్లికేషన్ 1 మైనస్ 2m ఈక్వల్ టు 1 ఇంటూ 2 ప్లస్ m. చూడండి ఇది డివైడ్, అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్. ఇప్పుడు మనం m వాల్యూ కనుక్కోవాలి అంతే. దీంతో 1 తో ఇంటూ చేస్తే ఇదే ఉంటుంది, అంటే 1 మైనస్ 2m ఈక్వల్ టు 1 తో ఇంటూ చేస్తే 2 ప్లస్ m ఏ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు m పక్కకి నంబర్లు పక్కకి తెచ్చుకున్నాం, ఇదే యువతలకు తెచ్చుకున్నాం. ఏమవుతుంది మైనస్ 2m, ఇది ప్లస్ కదా యువతలకు వస్తే మైనస్ m ఈక్వల్ టు ఇది 2 అలాగనే ఉండని, ఇది ప్లస్ 1 అవతలకు వస్తే మైనస్ 1. ఇటు పక్క ఉన్న m అంతా ఇటు తెచ్చుకున్నాను, ఇటు పక్క ఉన్న నంబర్లు అవతల పంపించాను. మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తు పెట్టి 2 కలపాలి. అంటే 2m ఒక m ఏమవుతుంది 3m ఈక్వల్ టు 2 లో కల 1 పోతే 1 కదా. ఓకే, ఇక్కడ m వాల్యూ కావాలి, ఇక్కడ m వాల్యూ కావాలి. మైనస్ 3 ఇంటూ చేస్తున్నాం, అవతల పోతే డివైడెడ్ బై, అంటే m ఈక్వల్ టు మైనస్ 1/3. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి మైనస్ ఇక్కడ ఉంది అనేది. ఓకే, ఇక్కడ ఒక m వాల్యూ కనుక్కున్నాం, ఇవి పాయింట్ తెలిసిపోయింది. ఇప్పుడు ఈక్వేషన్ యాడ్ చేయొచ్చు, కానీ మనకి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని రావడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ రావడం జరిగింది. ఇప్పుడు మనం పాజిటివ్ లో తీసుకున్నాం, ఇప్పుడు మైనస్ గా తీసుకుంటే m వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ టేకింగ్ నెగిటివ్. ఇప్పుడు నెగిటివ్ సిగ్నల్ తీసుకున్నాం, అంటే నెగిటివ్ అంటే ఏంటి, ఇందాక ప్లస్ తీసుకొని చేస్తే మైనస్ m/3 వచ్చింది. ఇప్పుడు మైనస్ తీసుకొని చేద్దాం, అంటే 1 మైనస్ 2m బై 2 ప్లస్ m ఈక్వల్ టు మైనస్ 1. ఇక్కడ 1 ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి 2 సార్లు, అర్థమవుతుందా. ఇక్కడ డివైడ్ చేస్తున్నాం, అతను వెళ్తే మల్టిప్లికేషన్ 1 మైనస్ 2m ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ 2 ప్లస్ m. ఓకే,
ఇక్కడ చూడండి 1 మైనస్ 2m ఈక్వల్ టు -1 తో ఇంటూ చేయండి, -1 ఇంటూ 2 -2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ m. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? ఎమ్ములన్నో పక్కకి నంబర్లన్నో పక్కకి -2m -m కదా, ఇతరకు వస్తే ఏమవుతుంది +m ఈక్వల్ టు -2 అలాగనే రాయండి. ఇది +1 అవతలకు వస్తే -1. ఓకే, ఇక్కడ బిగ్ సింబల్ ఏముందండి మనకి -2m లో కల్లా ఒక m పోతే ఒక m ఉంటుంది, m ఈక్వల్ టు మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తు పెట్టి ఆ రెండు కలపాలి. 2 + 1 3 మైనస్ మైనస్ క్యాన్సల్, m ఈక్వల్ టు 3 అయిపోయింది. చూడండి ఇక్కడ ఒక స్లోప్ వచ్చింది, ఇక్కడ ఒక స్లోప్ వచ్చింది, అంటే రెండు స్లోప్లు ఉన్నాయి ఈ లైన్ కి. ఓకే, రెండు స్లోప్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమొస్తాయి? రెండు ఈక్వేషన్లు వస్తాయి. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ లైన్ L2 by line by using y minus y1 m into x minus x1. అంటే ఇప్పుడు మనకి స్లోపులు రెండు వచ్చిన కాబట్టి రెండు ఈక్వేషన్ వస్తాయి కదా. మరి ఈక్వేషన్ ఒక స్లోప్ ఒక పాయింట్ తెలిసినప్పుడు మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం కదా. కాబట్టి ఇక్కడ m అంటే ఏంటి? మనము ఫస్ట్ m వాల్యూ -1/3 తీసుకున్నాం, m ఈక్వల్ టు -1/3. పాయింట్ ఏంటి మనకి? పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకి 3,2 కదా, అంటే ఆ 3,2 మీద పాస్ అవుతున్న లైన్ ఈక్వేషన్ మనం కనుక్కోవాల్సింది. పాయింట్ వచ్చేసి 3,2, ఇది x1 ఇది y1 కదా. ఓకే, అప్లై చేద్దామా? ఇంకా y1 వాల్యూ ఎంత మనకి 2 ఈక్వల్ టు m వాల్యూ ఎంత -1/3 x1 వాల్యూ ఎంత 3. ఓకే, ఇది రఫ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, అర్థమైంది కదా? ఆ డయాగ్రామ్ వేసుకోండి మీరు. ఆ లైన్ 3,2 మీద పాస్ అవుతున్న ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకి 3 ఏం చేస్తుందండి? డివైడ్, యువతలకు వెళ్తే మల్టిప్లికేషన్, అంటే 3 ఇంటూ y - 2 ఈక్వల్ టు -1 ఇంటూ x - 3. ఇప్పుడు ఇంటూ చేయండి, 3 ఇంటూ y 3y -2 3 6 ఈక్వల్ టు -1 తో ఇంటూ చేయండి, -1 ఇంటూ x -x ప్లస్ 1 3 3. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్లన్నో పక్కకి నంబర్లన్నో పక్కకి తెచ్చుకోవాలి. ఈ -x యువతలకు వస్తే +x కదా, ప్లస్ 3y -6 యువతలకు రప్పియండి, +3 యువతలకు వస్తే -3 ఈక్వల్ టు 0. x ప్లస్ 3y మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి. 6 ఒక 3 ఏమవుతుంది? 9 ఈక్వల్ టు 0. ఒక ఈక్వేషన్ వచ్చేసింది ఇంకా మనకి ఇదే. ఎప్పుడు స్లోప్ వాల్యూ -1/3 ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకో స్లోప్ ఉంది మనకి m ఈక్వల్ టు 3 అని, కాబట్టి దాని స్లోప్ కూడా కనుక్కున్నాం. ఆ స్లోప్ తో అగైన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ L2 బై యూజింగ్ ఫార్ములా సేమ్ అదే ఉపయోగిస్తాం. ఇది y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. ఇక్కడ మనకి పాయింట్ ఏదండి? అదే పాయింట్ 2,3 మీదనే మనకి రెండు స్లోపులు వచ్చినాయి. ఏది? 3,2 మీద పాస్ అవుతుంది కాబట్టి పాయింట్ వచ్చేసి 3,2. ఇక్కడ స్లోప్ వాల్యూ వచ్చేసి ఏంటండి మనకి ఇప్పుడు 3 అన్నమాట. ఓకే, 3. ఓకే, అప్లై చేద్దాం ఇంకా ఫార్ములాలో. y1 వాల్యూ ఎంత? ఇది x1 ఇది y1 సేమ్ అంతే. y1 2 ఈక్వల్ టు m వాల్యూ ఎంత? 3. ఇప్పుడు ఇక్కడ -1/3 తో ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు m 3 తో ఇంకొకసారిగా అనుకుంటాం, రెండు స్లోపులు కదా మనకు వచ్చినది. x - x1 వాల్యూ ఎంత? 3. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా y - 2 అలాగే ఉంటుంది. 3 తో ఇంటూ చేయండి, 3 ఇంటూ x 3x మైనస్ 3 3 9. మనకి x వాల్యూ ఇది ప్లస్ లో ఉంది కాబట్టి ఇంకా అది అలాగనే ఉండని అవతల పంపించుకున్నాం. ఇది +y అవతలకు వస్తే -y, తర్వాత నంబర్ రాయాలి కదా, -9 -2 అవతలకు వస్తే +2 ఈక్వల్ టు 0. 3x - y ఇక్కడ బిగ్ సింబల్ ఏంది? -9 లో కల్లా 2 పోతే 7 ఈక్వల్ టు 0. ఇదే మనకి రెండో ఈక్వేషన్ అన్నమాట. ఇక్కడ రెండు స్లోపులు వచ్చినందుకు రెండు ఈక్వేషన్స్ వస్తున్నాయి, అంతే ఏం లేదు. ఒకసారి కనుక్కున్నాం, -1/3 అప్లై చేసి తర్వాత 3 అప్లై చేసి కూడా కనుక్కున్నాం. ఓకే, నో డౌట్. ఎక్సైజ్ 9.d లోని సెక్షన్ 2 లోని 5th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్. ఓకే, ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆన్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ 4x + 7y - 3 = 0 and 2x - 3y + 1 = 0. That was equal intercepts on the axis. ఇక్కడ చూడండి, మనం ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు లైన్స్ ఇవ్వడం జరిగింది మనకి, వాటికి ఈక్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్సెక్షన్ అంటే ఒక పాయింట్ మీద కలుస్తున్నాయి.
ఏ పాయింట్ మీద అయితే కలుస్తున్నాయో ఈ రెండు లైన్స్ అదే పాయింట్ మీద బాగా వినండి, ఈ రెండు లైన్స్ ఒక పాయింట్ కాడ కలుసుకుంటున్నాయి. ఏది ఎక్స్ కమ వై అనే పాయింట్ కాడ కలుసుకుంటున్నాయి. మనం ఈజీగా ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి వాటి ఎక్స్ కమ వై కనుక్కుంటాం. అదే ఎక్స్ కమ వై మీద ఇక్కడ బాగా వినాలి, అదే ఎక్స్ కమ వై మీద ఇంకొక లైన్ ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఈ ఎక్స్ కమ వై ఉంది కదా, ఇక్కడ కూడా ఎక్స్ కమ వై, ఈ ఎక్స్ కమ వై మీద పోతుంది ఆ లైన్, కానీ ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఓకే, మరి ఇలా ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది బాగా వినండి. ఇక్కడ ఏ పాయింట్ కడితే ఇంటర్సెక్షన్ అయిందో ఇక్కడ కూడా అదే పాయింట్ మీద ఒక ఇంటర్సెప్ట్ లైన్ అనేది వెళ్తుంది అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే కాన్కరెంట్ అవుతుంది. ఎందుకు? మూడు లైన్స్ ఇక్కడ ఒకటే పాయింట్ మీద ఇక్కడ ఒకటే పాయింట్ మీద పోతున్నాయి అంటే అది ఖచ్చితంగా కాన్కరెంటే. ఓకే, ఎందుకు సపరేట్ అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది కాబట్టి అది సపరేట్ అవుతుంది. ఓకే, డయాగ్రామ్ ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్సే ఈ పోతున్న పాయింట్స్ ఉన్న పాయింట్స్ మీదనే ఈ ఇంటర్సెప్ట్ లైన్ అనేది చేస్తుంది. ఈ ఎక్స్ కమ వై ఈ ఎక్స్ కమ వై ఒకటే. అలాగైతే మరి ఇంటర్సెప్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, దట్ వాజ్ ఎంగో కండిషన్ దట్ వాజ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్. ఇక్కడ చూడండి, ఇంటర్సెప్ట్ అంటే ఏ కమ జీరో బి కమ జీరో కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉందనుకో ఇక్కడ ఏ. ఓకే, మనము ఆ కనుక్కోవాలి ఏంది. చూడండి ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. డయాగ్రామ్ లోకి వెళ్తే మనకి ఎక్కడైతే ఈ రెండు లైన్స్ ఇంటర్సెప్ట్ అవుతున్నాయి అదే పాయింట్ మీద ఇంకొక ఇంటర్సెప్ట్ అంటే ఏంది ఏ కమ జీరో బి కమ జీరో మీద పోతుంది ఇంకొక లైన్. అలా పోతున్నప్పుడు ఏ కమ జీరో బి కమ జీరో ఈక్వల్ అనమాట. ఇది ఎంత దూరం ఉంది ఇది కూడా అంతే దూరం ఉంది అని చెప్పడం జరుగుతుంది. అలాగైతే ఈ ఈక్వేషన్ ఏమవుతుంది అనేది క్వశ్చన్. లెట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఆన్ ద యాక్సిస్. మనకి ఈక్వేషన్ అనుకోనికి ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటండి, ఎక్స్ ప్లస్ వై ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. ఇక్కడ ఈక్వల్ ఇంటర్సెప్ట్ అని చెప్పడం జరిగింది కదా. ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే ఏంది, ఏ ఈక్వల్ టు ఏ లేదా బి ఈక్వల్ టు బి అని కూడా రాసుకోవచ్చు నీ ఇష్టం. అంటే బి ఇక్కడ నుంచి వై యాక్సిస్ కి ఎంత దూరం ఉంది ఎక్స్ యాక్సిస్ కూడా అంతే దూరం ఉంది, అందుకే ఏ అని రాయడం జరుగుతుంది. లేదా నేను బి రాసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఇంటర్సెప్ట్ కదా. ఇక్కడ బి వాల్యూ ఉండాలి కానీ లేదు. ఎందుకు? బి వాల్యూ ఎంత ఉంటుందో ఏ వాల్యూ కూడా అంతే ఉంటుంది కాబట్టి బి బదులు ఏ రాయడం జరిగింది. ఇక్కడ డినామినేటర్ సేమ్ కామన్ తీస్తే ఏమవుతుంది, డివైడ్ ఉంటుంది. అక్కడ ఎన్నికలు కొడితే మల్టిప్లికేషన్ 1 ఇంటూ ఏ. అంటే ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏ అని రావడం జరిగింది. అంటే మనము ఎక్స్ వై కనుక్కోవాలి. ఏంటివి ఎక్స్ వై? ఇగో ఈ పాయింట్స్ అనమాట. ఈ రెండు పాయింట్స్ ని మనం కలిపితే అంటే ఎక్స్ కమ వై కలిపితే ఏ అనేది రావడం జరుగుతుంది. ఆ ఏ ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఎక్స్ కమ వై కనుక్కోవాలి, ఆ రెండు కలిపితే ఏ కి సమానం అవుతుంది. ఇక్కడ అదే మనకు రావడం కండిషన్. ఆ ఏ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఆ ఈక్వేషన్ తో రావడం జరుగుతుంది. ఓకే, అండ్ గివెన్ ద ఈక్వేషన్స్ మనకి రెండు ఈక్వేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాన్ని 3, 4 అనుకున్నాం. సాల్వింగ్ ఎలిమినేషన్ మెథడ్ చూద్దామా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ 3 ఏముంది, 4x 7y కదా -3 అవతల పోతే +3. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ 4 ని నేను ఇంటూ 2 చేస్తాను. ఎందుకు? ఇక్కడ మనకి ఏదో ఒక వాల్యూ ఈక్వల్ ఉండాలి ఎలిమినేషన్ మెథడ్ చేసేటప్పుడు. కాబట్టి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 చేస్తాను, ఇంటూ మల్టిప్లికేషన్ 2 చేస్తాను, అప్పుడు 4 వస్తుంది. 4x ప్రతి ఒక్కటికి అలాగో అందుకే నేను ఇంటూ 2 రాశాను. ఈక్వేషన్ 4 ని మల్టిప్లికేషన్ 2 2 జా 4x మైనస్ నోట్ మైనస్ 2 3 జా 6y ఈక్వల్ టు ఇక్కడ -1 ఉంది కదా అవతల పోతే ఏమో +1 ఉంది కదా అవతల పోతే -1 ఇంటూ 2 చేయండి ఏమొస్తుంది -2 బై ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సల్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. 7 ఒక 3 ఏమవుతుంది మనకి 13y ఈక్వల్ టు 3 ఒక 2 ఏమవుతుంది 5 y ఈక్వల్ టు 5/13 అంటే ఒక వాల్యూ వచ్చేసింది మనకి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా, సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 5/13. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వేషన్ 2 మల్టిప్లికేషన్ చేశాను అనమాట. ఈక్వేషన్ 4 ని 2 2 జా 4 3 3 జా 2 3 జా 6 2 1 జా 2. ఓకే, ఇక్కడ +1 కాబట్టి అవతల పోతే -1 అవుతుంది. మనం మల్టిప్లికేషన్ 2 చేసాం కాబట్టి 2 వచ్చింది. ఓకే, ఇక్కడ y వాల్యూ వచ్చింది. సబ్స్టిట్యూట్ ఈ ఈక్వేషన్ 2 లోనే 4 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ 4 ఏముందండి మనకి 2x - 3y +1 ఈక్వల్ టు 0 కదా. సబ్స్టిట్యూషన్ చేద్దాం.
2 ఇంటూ ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి ఎక్స్ అలాగే ఉంటుంది -3 ఇంటూ వై వాల్యూ ఎంత 5/13 +1 ఈక్వల్ టు 0 కదా. -1 అవతల పోతే +1 2x -3 5 15/13 ఇది +1 కదండి, అవతల పోతే -1 ఓకే. ఇది మైనస్ అవతల పోతే ప్లస్ అవుతుంది 2x ఈక్వల్ టు -1 +15/13 చూడండి 3 5 15 ఇది +1 అవతల పోతే -1 అయింది, ఇది -5/13 ఇవతల పోతే +5/13 అయింది. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేయండి, డినామినేటర్ 13 వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 13 1 జా -13 ఇక్కడ మైనస్ నోటి ప్లస్ నోటి ప్లస్ ఇక్కడ 1 × 15 క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను 2x ఈక్వల్ టు ఇక్కడ 15 లో కూడా మనకి ఇక్కడ ఇది బిగ్ సింబల్ కాబట్టి 15 లో కూడా 13 పోతే ఏముంటుందండి మనకి 2/13 ఉంటుంది ఈక్వల్ టు మనకి x వాల్యూ కావాలి. x వాల్యూ ఇక్కడ 2 ఏం చేస్తుంది ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై x ఈక్వల్ టు 2/2 ఇంటూ 13 చూడండి ఇది మల్టిప్లికేషన్ చేస్తే అవతల పోతే డివైడెడ్ బై 2 క్యాన్సిల్ చేయండి అప్పుడు ఏమొచ్చిందండి మనకి x ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1 ఉంటుంది అంటే 1/13 ఇది x వాల్యూ వచ్చేసింది అంటే x వాల్యూ y వాల్యూ వచ్చింది. therefore పాయింట్స్ x ఈక్వల్ టు 1/13 y ఈక్వల్ టు 5/13 ఓకే క్లియర్. అసలు ఇక్కడ చూడండి మనకి ఏం కావాలి ఫస్ట్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈ ఈక్వేషన్ కావాలంటే మనకి ఏం కావాలి ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ ఎందుకు కావాలి ఇక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉందని చెప్పడం జరిగింది కాబట్టి మనకి ఏ వాల్యూ కావాలి. ఆ ఏ వాల్యూ తీసుకొని వచ్చి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 1/13 అండ్ y ఈక్వల్ టు 5/13 ఆ ఏ వాల్యూ ఎలా కనుక్కోవాలి మనకు వచ్చిన కండిషన్ x + y కలిపితే ఇది అనమాట ఈక్వేషన్ 1 ఏముందండి మనకి x + y ఈక్వల్ టు a కదా. x వాల్యూ ఎంత 1/13 ప్లస్ వాల్యూ ఏమొచ్చింది 5/13 ఈక్వల్ టు a. ఇక్కడ చూస్తే మనకి డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 13 కామన్ తీస్తాం 1 + 5 5 + 1 6 ఈక్వల్ టు a వాల్యూ ఎంత వచ్చింది 6/13 వచ్చింది. ఓకే నో అయిపోయింది ప్రాబ్లం చాలా వరకు. మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్ కావాలి. ఇక్కడ చూడండి ఈ x, y అనేది ఏంది ఈ పాయింట్స్ అనమాట ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్స్. ఈ ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ మీదనే మళ్ళీ ఇక్కడ కూడా ఈ x, y సేమ్. ఇప్పుడు x ఈక్వల్ టు 1/13 y ఈక్వల్ టు 1/13 y ఈక్వల్ టు 5/13 ఈ పాయింట్స్ మీదనే మనకి ఇంటర్సెప్ట్ ఫార్మ్ అనేది ఒక లైన్ అనేది చేస్తుంది. ఆ లైన్ ఒక ఈక్వేషన్ కనుక్కోమని చెప్పడం జరుగుతుంది క్వశ్చన్ లో. అదే క్వశ్చన్ తెలియాలి మనకి ఫస్ట్ ఏం చేయాలనుకున్నా. ఓకే సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 6/13 ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఇదంతా ఈక్వేషన్ 1 లేండి. ఓకే x + a + y/a ఈక్వల్ టు 1 ఇది ఇంటర్సెప్ట్ కాబట్టి ఫార్మ్ ఇది అవుతుంది x + a x/a + y/b ఈక్వల్ టు 1 కానీ ఇక్కడ మనకి ఈక్వల్ ఇంటర్సెప్ట్ అన్నారు కాబట్టి a వాల్యూ b వాల్యూ సమానం కాబట్టి మొత్తం a వాల్యూనే రాసుకుంటాము. ఓకే a వాల్యూ ఎంత మనకి 6/13 ప్లస్ b వాల్యూ ఎంత y/b a వాల్యూ మళ్ళా 6/13 ఈక్వల్ టు 1 కదా. ఇక్కడ చూస్తే మనకి డినామినేటర్ సేమ్ ఉంది అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్ కదా అయ్యేది కాబట్టి x + y ఈక్వల్ టు 1 చూడండి ఇక్కడ సేమ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x/2 + y/2 ఉంది ఈక్వల్ టు 1 ఉంది. ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉందంటే దానికి ఆన్సర్ ఏమొస్తుంది x + y ఈక్వల్ టు 2 వస్తుంది అనమాట. అంటే డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు బై తీస్తాం మొత్తం ఒకటేసారి, అలా తీసినప్పుడు డివైడ్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ 1 × 2 ఏమవుతుంది 2 అవుతుంది. ఇక్కడ కూడా 6/13 డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి అవతల పంపిస్తాను అప్పుడు ఏమవుతుంది మళ్ళీ 6/13 వస్తుంది 6/13. మనకి ఇక్కడ ఈక్వేషన్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ 13 ఏం చేస్తుందండి మనకి డివైడ్ చేస్తుంది ఇతరులకు వెళ్తే మల్టిప్లికేషన్ 13 × x + y ఈక్వల్ టు 6 చూడండి ఇది డివైడ్ చేస్తుంది ఇవతలకు వెళ్తే మల్టిప్లికేషన్ ఇదంతా కామన్ తీసి అవతలకు పంపించినాం 1 × 6/13 అవుతుంది. ఈ 13 అనేది మళ్ళీ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇవతలకు వెళ్తే మల్టిప్లికేషన్ లో రాశాను. ఓకే 13 తో ప్రతి ఒక్కదాన్ని మల్టిప్లికేషన్ చేయండి 13x + 13y ఇది +6 కదా ఇవతలకు వస్తే -6 ఈక్వల్ టు 0 ఇదే ఈ ఇంటర్సెప్ట్
ఈక్వేషన్ అనమాట. ఇంకంటే అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్ మూడు కండిషన్లు అబ్బా. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ 2 ఈక్వేషన్ ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్స్ మీదనే మళ్ళీ ఇంకో ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుంది. ఇంటర్సెక్షన్ వేరు, ఇంటర్సెప్ట్ ఫామ్ వేరు. అర్థమవుతుందా? ఇక్కడ ఇంటర్సెక్షన్ అవుతుంది ఆ పాయింట్స్ x, y. అదే x, y మీద ఇంకొక ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుంది. ఆ ఇంటర్సెప్ట్ అవుతున్న ఫామ్ కూడా ఎలా ఉంది? ఈక్వల్ డిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి అంతే దూరం ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ x, y వీటికి సమానం అవుతుంది. ఈ x, y తో ఇప్పుడు మనం ఆ లైన్ ఈక్వేషన్ అనేది కనుక్కోవడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నోడు. ఓకే స్టూడెంట్స్, 6th క్వశ్చన్. Exercise 9.d section 2 లోని 6th క్వశ్చన్. షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఇక్కడ చూడండి, షో దట్ ద ఈక్వేషన్ కనుక్కోవాలి. ఏ దాని మీద? లైన్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. లైన్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఆరిజిన్ మీద పోతున్న లైన్ కి ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో కండిషన్, మేకింగ్ అన్ యాంగిల్ theta with line y equal to mx plus c. ఓకే, ఇక్కడ చూడండి, ఆరిజిన్ మీద ఒక లైన్ పోతుంది. ఆ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. అంటే 0, 0 ఈక్వేషన్ కావాలంటే మనకి ఏం కావాలంటే ఒక పాయింట్, ఒక స్లోప్ కావాలి కదా. ఆ స్లోప్ కనుక్కోవడానికి మనకు ఒక హింట్ ఇస్తున్నారు. ఏంది? ఇంకొక లైన్ అనేది ఉంది. అది యాంగిల్ టీటా చేస్తుంది. అంటే ఒక యాంగిల్ అనేది చేస్తుంది, దాని వాల్యూ టీటా. ఇంకా మరి దాని ఈక్వేషన్ వచ్చేసి y equal to mx plus c అన్నమాట. ఓకే, క్లియర్. మరి మళ్ళా ఇప్పుడు వాటిని కనుక్కొని మనం దీన్ని అనేది ప్రూవ్ చేయాలి. ఇక్కడ అది ఫైండ్ ద ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత మనం దీన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు అదే కండిషన్. అర్థమైంది కదా? ఆ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఆ ఈక్వేషనే మనకి ఇది ఆన్సర్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మీరు పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఇక్కడ ఆరిజిన్ అనేది ఉంది. ఆరిజిన్ అంటే ఒక పాయింట్ వచ్చింది అంటే మనకి ఏం కావాలి? ఒక ఈక్వేషన్ కావాలంటే స్లోప్ అనేది కావాలి. దీని స్లోప్ అనేది కావాలి. దీని స్లోప్ కనుక్కోవాలంటే మనకి ఇస్తున్న కండిషన్ ఏంటి? థీటా. మనకు ఒక ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దానిని బేస్ చేసుకొని మనము ఆ స్లోప్ అనేది కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ మీద పాస్ అవుతుంది. అండ్ మేకింగ్ యాంగిల్ థీటా విత్ ద లైన్స్ y equal to mx plus c. ఇక్కడ m వాల్యూ, ఇక్కడ m1, ఈ లైన్ 1 ఉంది కదా, ఈ లైన్ 1 స్లోప్ ఏంటంటే మనకి y equal to mx plus c కదా. m అంటే ఏంటి? మనకి స్లోప్ అనమాట. దీని స్లోప్ వచ్చేసి అంటే m1 స్లోప్ వచ్చేసి m అనమాట. అంటే ఫస్ట్ లైన్ ఉంది కదా, ఆ ఫస్ట్ లైన్ స్లోప్ m అనమాట. m2 అంటే దీని స్లోప్ కావాలి కదా మనకి. దీని స్లోప్ ఒక ఆరిజిన్ పాయింట్, దాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకే, అంటే దీని స్లోప్ తెలియదు కాబట్టి m2 అనుకుందాం. m2 వాల్యూ m2నే. ఇక్కడ యాంగిల్ గురించి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మనం ఏ ఫార్ములా ఉపయోగిస్తాం? యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ tan theta ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2 అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. ఓకే, సొల్యూషన్. tan theta ఈక్వల్ టు, ఇక్కడ థీటా వాల్యూ థీటానే బట్టి అలాగే రాసేద్దాం. m1 మైనస్ m2 ఫార్ములా రాస్తున్నాం ఫస్ట్. m1 ఇంటూ m2. ఓకే, మోడలస్ tan theta. ఓకే, tan theta ఈక్వల్ టు మోడలస్ m1 వాల్యూ ఎంతండి? మనకి m అన్నమాట. చూడండి, ఇక్కడ m1 వాల్యూ స్లోప్ ఎంత వచ్చింది? m అన్నమాట. ఈ లైన్ లో మనకి యాక్చువల్ ఈ స్లోప్ ఫామ్ లో కూడా ఇక్కడ m అంటే ఏంది? స్లోప్ చూపిస్తుంది. కాబట్టి రెండు వాల్యూస్ m అంటే స్లోప్ వాల్యూనే. మైనస్ m2 వాల్యూ ఎంత మనకి? m2నే. ఓకే, ఆ m2 వాల్యూ కనుక్కొని మనం దీన్ని ప్రూవ్ అనేది చేయాలి. బై 1 ప్లస్ m1 వాల్యూ ఎంత? m ఇంటూ m2 వాల్యూనే. ఓకే, ఇది మోడలస్ ఇతరులకు పంపిస్తే ప్లస్ ఆర్ మైనస్ అంటే tan theta ప్లస్ ఆర్ మైనస్ ఈక్వల్ టు m మైనస్ m2 బై 1 ప్లస్ m ఇంటూ m2. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటి? దానికి అర్థము రెండు వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఒకటి ప్లస్ గా, ఒకటి మైనస్ గా. అంటే ఇక్కడ దానికి అర్థం ఏంటి? రెండు స్లోపులు రావడం జరుగుతుంది. రెండు స్లోపులు రావడం జరుగుతుంది అంటే ఏంటి దానికి అర్థం? ఆ ఈక్వేషన్ కి ఆ లైన్ కి రెండు ఈక్వేషన్స్ ఉండేదని అర్థం. కాబట్టి ఇప్పుడు చూడండి, టేకింగ్ ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ గా అంటే ప్లస్ గా తీసుకోవాలి, మైనస్ గా తీసుకోవాలి. కాబట్టి పాజిటివ్ తీసుకున్నాం. ఫస్ట్ పాజిటివ్ సిగ్న్ ఫస్ట్ పాజిటివ్ లో తీసుకున్నాం. అంటే tan theta ఈక్వల్ టు m మైనస్ m2 బై 1 ప్లస్
ఎం ఇంటూ M2. ఇక్కడ M2 వాల్యూ తెలియాలి అంటే రెండో లైన్ ఒక స్లోప్ తెలిస్తేనే మనం కనుక్కోగలం. కాబట్టి ఇక్కడ M2 మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తుంది డివైడ్ ఇక్కడ ఏం చేస్తుంది డివైడ్, అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ అంటే 1 ప్లస్ M ఇంటూ M2 ఇంటూ tan θ ఈక్వల్ టు M మైనస్ M2. చూడండి ఇది డివైడ్, అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ లో రాశాను. ఇప్పుడు దీంతో ఇంటూ చేయండి ప్రతి ఒక్కదాన్ని. ఓకే ఇక్కడ చూడండి ఇది రెండింటిని ఇంటూ చేయండి. ఓకే tan θ ఇంటూ 1 tan θ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ చూడండి tan θ M ఇంటూ M2 M ఇంటూ M2 ఇంటూ tan θ. అవునండి ఎందుకని ఇక్కడ రాయొచ్చు కదా M ఇంటూ M2 అంటే అక్కడ రాయకూడదు. ఎందుకంటే యాంగిల్ పక్కన నువ్వు ఏమన్నా రాసినావు అదంతా యాంగిల్ కిందకే వస్తుంది. యాంగిల్ ఇక్కడ మనకి θ అని చెప్పడం జరిగింది కాబట్టి అయిపోయింది. కాబట్టి మనం ఇటు పక్కకు రాసుకోవాలి. ఎప్పటికన్నా సరే ఏమన్నా మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇటు పక్క రాసినాం అనుకో యాంగిల్ పక్కన అదంతా యాంగిల్ కిందికి వెళ్ళిపోతుంది. యాంగిల్ కిందికి వెళ్ళిపోయినప్పుడు ఎక్కువ అవుతుంది, లేకుంటే తక్కువ అవుతుంది, లేకపోతే యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు యాంగిల్ పక్కన ఏమి రాయకూడదు, ఎప్పటికీ ఇటు పక్కనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ టు ఈ యువతలు ఏముంది M మైనస్ M2. ఓకే ఇంటూ చేసేసాను రాసేసాను. ఇక్కడ మనకి ఏంటంటే కావాల్సింది M2 వాల్యూ కదా, కాబట్టి M2 అన్నీ ఒక పక్కకి తెచ్చుకోండి, మిగతావన్నీ ఒక పక్కకి తెచ్చుకోండి. ఇక్కడ మైనస్ M2 కదా, యువతలకు వస్తే ప్లస్ M2. ఓకే ఇంకా యువతలకు తెప్పించుకున్నాం కాబట్టి ఇది అలాగే రాసిద్దాం. ప్లస్ M ఇంటూ M2 tan θ ఈక్వల్ టు M మైనస్ tan θ. చూడండి బాగుందండి. మైనస్ M2 ఇక్కడికి వస్తే ప్లస్ M2, ఇది కూడా ప్లస్ లో ఉంది కాబట్టి ఇది కూడా ఇట్లా ఇటు పక్కది అలాగే రాసేసాను. ఇక్కడ M అలాగే రాశాను. ఇక్కడ tan θ కదా, అవతల పోతే మైనస్ tan θ అయింది. ఓకే మనకి M2 వాల్యూ కూడా కావాల్సింది. ఈ రెండు దాంట్లో M2 కామన్ వాల్యూ తీయండి. M2 కామన్ తీస్తే M2 బయట తీసామంటే 1 ఉంటుంది. ప్లస్ అది ఇక్కడ M2 తీసామంటే M ఇంటూ tan θ ఈక్వల్ టు M మైనస్ tan θ. ఓకే అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఈ రెండు దాంట్లో M2 కామన్ తీసాను, తీస్తే బయట పోతే M tan θ మిగతా అలాగనే రాసేసాను. ఓకే స్టెప్ ఇక్కడ చూడండి మనకి M2 వాల్యూ ఇదంతా మల్టిప్లికేషన్, అవతల పోతే డివైడెడ్ బై. కాబట్టి M2 ఈక్వల్ టు M మైనస్ tan θ బై 1 ప్లస్ M ఇంటూ M tan θ. చూడండి ఇదంతా మల్టిప్లికేషన్ చేస్తుంది, అవతల పోతే డివైడ్ అనమాట. ఓకే M tan θ వాల్యూ వచ్చేసింది మనకి కదా. ఓకే ఇక్కడ చూడండి మనము ఇదంతా పాజిటివ్ వాల్యూలో తీసుకొని చేసాం. ఇంకా మనకి ఏముంది నెగిటివ్ కూడా ఉంది కాబట్టి టేకింగ్ నెగిటివ్ సిగ్న్ నెగిటివ్ తీసుకుందాం. ఇప్పుడు అంటే మైనస్ గా తీసుకుందాం. అంటే సేమ్ యూతలు ఎలా చేసామో అలాగనే చేయాలి. ఇప్పుడు కూడా పాజిటివ్ ఎలా చేసాము మైనస్ tan θ. చూడండి మైనస్ tan θ ఇక్కడ మైనస్ గా చెప్పినది, అందుకే మైనస్ tan θ ఈక్వల్ టు ఈ యూతలు ఉండేది అలాగనే ఉంటుంది. ఇక్కడ ఒకసారి ప్లస్ గా ఒకసారి మైనస్ గా, అంతే ఏం లేదు. M మైనస్ M2 బై తర్వాత 1 ప్లస్ M ఇంటూ M2. ఓకే ఇక్కడ చూడండి ఇదంతా డివైడ్, అవతల వెళ్తే మల్టిప్లికేషన్ అంటే ఏమొస్తుంది 1 ప్లస్ M ఇంటూ M2. ఇక్కడ మైనస్ కాబట్టి ఈ మైనస్ ఇటు పక్క రాద్దాం. మైనస్ tan θ ఈక్వల్ టు M మైనస్ M2. చూడండి ఇదంతా డివైడ్ చేసిన, అటు పక్క వెళ్తే మల్టిప్లికేషన్, ఈ మైనస్ ఇక్కడ ఉంది మల్టిప్లికేషన్ లో రాసేసాను. ఇప్పుడు చూడండి సేమ్ ఇప్పుడు కూడా దీంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. మైనస్ tan θ ఇంటూ 1 మైనస్ tan θ అనే వస్తుంది. మైనస్ 1 tan θ. ఓకే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మళ్ళీ tan θ ఇంటూ చేయండి. M ఇంటూ M2 tan θ. చూడండి మైనస్ ఇంటూ చేశాను, అలాగనే tan θ తో ఈ బ్రాకెట్ లోపల అయితే ప్రతి ఒక్కటి మల్టిప్లికేషన్ చేస్తాను. ఈక్వల్ టు M మైనస్ M2. ఇందాక నేను చెప్పాను ఏంది M2 లన్నీ ఓ పక్కకి, నంబర్లన్నీ ఓ పక్కకి. కాబట్టి ఇక్కడ చూడండి ఇది మైనస్ గా ఇతరకు వస్తే ప్లస్ M2, ఇది మైనస్ M2 tan θ ఈక్వల్ టు M మైనస్ ప్లస్ tan θ. చూడండి మళ్ళీ చెప్తున్నాను మైనస్ M2 కదండి, ఇతరకు వస్తే ప్లస్ M2 అండి. ఇటు పక్క మనకి M2 ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఇదంతా మైనస్ లో ఉంది కాబట్టి నేను అలాగనే రాసేసాను. ఓకే క్లియర్. మళ్ళా ఇక్కడ మైనస్ tan θ కదా, అవతల పోతే ప్లస్ tan θ. ఓకే అంటే M2 అన్నో పక్కకి, మిగతా అన్నో పక్కకి. ఇక్కడ M2 కామన్ ఇవ్వండి. M2 కామన్ ఇస్తే బయటకు వస్తే 1 ఉంటుంది, మైనస్ కాబట్టి మైనస్. ఇక్కడ M tan θ ఉంటుంది. ఎందుకు M2 బయట తీసేసాం కదా. ఈక్వల్ టు మళ్ళా తర్వాత M ప్లస్ tan θ. ఓకే
ఇక్కడ గమనిస్తే మళ్ళీ మనకి M2 వాల్యూ కావాలి. M2 పక్కన ఇదంతా మల్టిప్లికేషన్ అవతల పోతే డివైడెడ్ బై M2 ఈక్వల్ టు M ప్లస్ tan θ బై 1 మైనస్ M tan θ. ఓకే అయిపోయింది. ఇంకొక M వాల్యూ కూడా వచ్చింది. ఓకే మీరు M1 M2 గమనిస్తే ఇక్కడ ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, మిగతా వాల్యూస్ సేమ్ ఉండేవి. అంటే ఇప్పుడు M2 లో మనకి ఏమొచ్చినాయి, నోమినేటర్ లో ప్లస్ ఆర్ మైనస్, డినామినేటర్ లో ప్లస్ ఆర్ మైనస్ కదా. కాబట్టి therefore M2 ఈక్వల్ టు 2 వచ్చినాయి కాబట్టి M ప్లస్ ఆర్ మైనస్ tan θ అంటే 2 కలిపి రాస్తున్నాను అన్నమాట. ఎందుకు మనకి సేమ్ వాల్యూస్ కానీ ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి అలా రాస్తున్నాను. ఇదిగో మైనస్ వచ్చింది, ప్లస్ వచ్చింది, రాసేసాను. M వాల్యూ tan θ, M వాల్యూ tan θ, M వాల్యూ tan θ బై ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఇప్పుడు ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మైనస్ అనేది రాయాలి. ఇగో ఇక్కడ క్వశ్చన్ చూపించినట్టు మైనస్ రాయాలి. ఎందుకు రాయాలన్న మైనస్ లో అంటే మనకి నోమినేటర్ కి నువ్వు కూడా డినామినేటర్ లో ప్లస్ ఆర్ మైనస్ రాస్తే మళ్ళీ నోమినేటర్ లోకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు క్యాలిక్యులేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి వాల్యూస్ అనేటివి వేరే వచ్చినాయి కానీ వాటిని మనము చేంజ్ చేయాలి కాబట్టి మైనస్ ప్లస్ గా రాయాలి. ఎందుకు ప్లస్ ఆర్ మైనస్ గా రాస్తే క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మరి చేంజ్ అవుతుంది వాల్యూ. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ప్లస్. ఇంకా డినామినేటర్ ఏముంది 1 M tan θ, 1 M tan θ, M tan θ. ఇదే మనకు ఆ స్లోప్ వాల్యూ అనమాట. ఇక చూడండి ఈ స్లోప్ వాల్యూ ఏంది, ఇది అనమాట మనకి. ఇప్పుడు ఈ స్లోప్ వాల్యూ వచ్చింది, ఓకే నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనకి ఏంది కావాల్సింది, ఈక్వేషన్ అనేది కావాలి. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ త్రూ దేని మీద పోతుందండి, మనకి ఆరిజిన్ మీద పోతుంది కదా. ఇప్పుడు మనకి ఒక పాయింట్ ఒక స్లోప్ తెలిసిందంటే ఈక్వేషన్ అనుకోవచ్చు. ఆ ఈక్వేషన్ మనం దీని రూపంలో చూపించాలి. ఓకే చూపిద్దాం. బై యూజింగ్ y మైనస్ y1 ఈక్వల్ టు M ఇంటూ y మైనస్ y2 x మైనస్ x1. ఇక్కడ చూడండి ఇంకా M2 అంటే ఇక్కడ మనకి M వాల్యూ అంటే ఏంటంటే స్లోప్. మనం దీన్ని కనుక్కోవాలి కాబట్టి M2 వాల్యూ స్లోప్ అవుతుంది. y మైనస్ y1 వాల్యూ ఎంత 0 ఈక్వల్ టు M అంటే మనకి ఇది స్లోప్. ఇప్పుడు మళ్ళీ ఇది అనుకునే M1 ఈక్వల్ టు M2 అని. ఓకే M2 వాల్యూ ఇక్కడ మీకు సింపుల్ గా M2 అని పెడతాను ఎందుకంటే ఇది స్లోప్ ఈక్వేషన్ కనుక్కుంటాం కాబట్టి. M2 వాల్యూ ఏమొచ్చిందండి మనకి M ప్లస్ ఆర్ మైనస్ tan θ బై తర్వాత M మైనస్ ప్లస్ tan θ కదా. ఓకే tan θ. స్టూడెంట్స్ ఇక్కడ తప్పు రాశాను, ఇక్కడ 1 రాయాల్సింది. చూడండి 1 మైనస్ 1 ప్లస్. ఓకే ఇక్కడ 1 రాయాల్సింది 1. ఓకే తర్వాత x మైనస్ x1, x వాల్యూ అలాగే ఉంటుంది మైనస్ x1 వాల్యూ ఎంత 0. ఆరిజిన్ మీద కదా పాస్ అవుతుంది. మనకు ఒక పాయింట్ ఒక స్లోప్ వచ్చింది. ఈ పాయింట్ ఈ స్లోప్ తో ఈక్వేషన్ కనుక్కుంటాం. ఓకే 0. ఓకే y ఈక్వల్ టు y మైనస్ 0 y వస్తుంది. తర్వాత M ప్లస్ tan θ బై ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ ప్లస్ tan θ x. ఇతర x అనేది మిగులుతుంది. x లోపల ఉన్నప్పుడు x మనకి ఇక్కడ x ఏం చేస్తుందండి మల్టిప్లికేషన్, మీతో కలిపితే డివైడెడ్ బై. కాబట్టి y బై x ఈక్వల్ టు M ప్లస్ ఆర్ మైనస్ tan θ బై 1 మైనస్ ప్లస్ tan θ. ఇదే మనం ప్రూవ్ చేయమని చూడండి వచ్చేసింది. y బై x ఈక్వల్ టు M ప్లస్ మైనస్ tan θ బై 1 మైనస్ tan θ అనమాట. ఫస్ట్ ఆ రెండు స్లోపులు కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత మనకు వచ్చిన వాల్యూని ఈ ఆరిజిన్ ఒక స్లోప్ తో ఈక్వేషన్ అనేది కనుక్కుంటారంటే ఈ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్ నౌ డన్. 7th question. If what ratio the line joining -1, 1 and 5, 7 is dividing by the x plus y equal to 4. ఇక్కడ ఏంటంటే మనము ఈ పాయింట్స్ కున్న రేషియో అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి -1, 1, 5, 7 అనే లైన్ ఒక రేషియో అనేది కనుక్కోవాలి. దానికోసం మనకు ఒక హింట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లైన్ ఇంకొక లైన్ అనేది డివైడ్ చేస్తుంది. ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి x ప్లస్ y ఈక్వల్ టు 4 అనమాట. అలాగైతే మరి ఈ లైన్ ఒక రేషియో ఏంది? ఇప్పుడు చూడండి ఏ బి అనుకుందాం, దీన్ని PQ అనుకుందాం. ఓకే అర్థమవుతుందా? ఏబి అనే లైన్ ఉంది. ఆ లైన్ ని
PQ అనేది డివైడ్ చేస్తుంది. మరి ఎంత రేషియోతో డివైడ్ చేస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట. మనము ఇలాంటి క్వశ్చన్ 2-3 సార్లు కూడా చేసాం. మరి ఫార్ములా ఏంటి మనకి? -x1 ax1 ప్లస్ by1 ప్లస్ c బై ax2 ప్లస్ by2 ప్లస్ c అన్నమాట. ఓకే, గివెన్ ద ఈక్వేషన్ x ప్లస్ y, ఇది -4, ఇది +4 కదండి, ఇతరకు వస్తే -4 ఈక్వల్ టు 0 అండ్ పాయింట్స్ ఏమి ఇవ్వడం జరిగింది? -1, 1 అండ్ 5, 7. ఓకే, ద రేషియో ఈజ్, మనం ఇప్పుడు ఏం చేయాలండి? రేషియో అనేది కనుక్కోవాలి. కాబట్టి రేషియో అనేది రాద్దాం. రేషియో ఈక్వల్ టు ఫార్ములా ఏంది? -ax1 ప్లస్ by1 ప్లస్ c బై ax2 ప్లస్ by2 ప్లస్ c. ఓకే, ఇక్కడ చూడండి, ఏది y1 చూడండి, ఇక్కడ ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఓకే, క్లియర్? ఇది ఇక్కడ చూస్తే మనకి ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఫామ్ లో ఉండాలి కదా. అంటే x పక్కన ఏం లేదంటే ఏమని చెప్పాను? 1 అంటే a ఈక్వల్ టు 1. తర్వాత b వాల్యూ, ఇక్కడ y పక్కన b వాల్యూ ఉండాలి, కానీ b వాల్యూ లేదు కాబట్టి b వాల్యూ కూడా ఏంది? 1. c వాల్యూ ఎంత మనకి? ఇక్కడ చూడండి, c వాల్యూ ఏముంది? -4 కదా. ఓకే, తర్వాత x1 వచ్చేసి -1, అలాగే x2 వచ్చేసి 5, తర్వాత y1 వచ్చేసి 1, y2 వచ్చేసి 7. ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం సింపుల్ గా. ఫార్ములా బ్రాకెట్ ఏ వాల్యూ ఎంత? 1 ఇంటూ x1 వాల్యూ ఎంత? -1. ఓకే, ప్లస్ కాబట్టి ప్లస్ b వాల్యూ ఎంత మనకి? చూడండి, b వాల్యూ ఎంత? 1 ఇంటూ y1 వాల్యూ ఎంత? 1, y1 వాల్యూ కూడా ప్లస్ c వాల్యూ ఎంత? -4. ఓకే, ఫార్ములా అప్లై చేసేసాం బై, తర్వాత ఏ వాల్యూ ఎంత మనకి? 1. x2 వాల్యూ ఎంత? 5. ఓకే, ప్లస్ b వాల్యూ ఎంత? 1 ఇంటూ y2 వాల్యూ ఎంత? 7. ఓకే, ప్లస్ c వాల్యూ ఎంత మనకి? -4 కదా. ఓకే, ఇంక ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ మైనస్ ప్లస్ చేంజ్ చేయండి. ఓకే, మైనస్, ఇక్కడ చూడండి 1 1 జా 1, -1 కాబట్టి -1. ఓకే, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ 1 1 జా 1. ఓకే, ప్లస్ ఇంటూ -4. ఓకే, బై, తర్వాత 5 1 జా 5, ప్లస్ కాబట్టి ప్లస్ 7 1 జా 7. ఓకే, ప్లస్ ఇంటూ -4 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్రాకెట్ లోపల ఉన్నట్టు క్యాన్సిల్ చేయండి. +1 -1 క్యాన్సిల్ కదా. ఈ మైనస్ ఇక్కడ అప్లై చేశాను. +1 -1 క్యాన్సిల్ అంటే 0. ఇంకా ఈ లోపల ఏం మిగిలింది? -4 బై, ఈ రెండు కలపండి. 7 ఒక 5 ఎంత? 12 -4 ఈక్వల్ టు మైనస్ ఏమవుతుందండి? ప్లస్ అంటే 4 బై 12 ఒకళ్ళ 4 పోతే 8, 4 1 జా 4 2 జా ఈక్వల్ టు 1/2 అంటే 1/2. మనకి నేను చెప్పడం జరిగింది a/b ఈక్వల్ టు a:b. అంటే ఇప్పుడు బై లో వచ్చింది కాబట్టి therefore రేషియో ఆఫ్ ab ఈక్వల్ టు 1:2 అంటే 1/2 ఈక్వల్ టు 1:2 అంటే ఇది ఒక రేషియోతో ఇది 2 రేషియోతో డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ రేషియో అయితే రేషియో ఆఫ్ ab ఈక్వల్ టు 1/2. మనం ఏమని రాసుకోవచ్చు? a/b ని ఏమని రాసుకోవచ్చు అంటే a:b గా రాసుకోవచ్చు. కాబట్టి 1:2 అని రాసేసాను, అంతే ఆన్సర్. ఓకే, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 9.d లోని సెక్షన్ 2 లోని 8th క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. Find the equation of the straight line passing through a1, 3. ఇక్కడ చూడండి క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ కనుక్కోవాలి. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ a3. a1, 3 మీద పోతున్న లైన్ పోతున్న దానికి మనం ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. కానీ ఇక్కడ మనకి 2 కండిషన్లని అడగడం జరుగుతుంది క్వశ్చన్స్ లో. ఇక్కడ చూడండి, parallel perpendicular to the straight line passing through the b 3, -5 అండ్ ఈ 2 క్వశ్చన్లు ఒకటే కానీ సపరేట్ గా ఉంది. అండ్ c -6, 1 అన్నమాట. అంటే ఇక్కడ బాగా వినండి క్వశ్చన్. 1, 3 అనే పాయింట్ మీద లైన్ పాస్ అవుతుంది, దాన్ని ఈక్వేషన్ కనుక్కోవాలి. దేన్ని బేస్ చేసుకొని ఫస్ట్ క్వశ్చన్
ప్యారలల్ అంటే ఈ లైన్ ఉంది కదా 1,3 అనే పాయింట్ లైన్ ఉంది కదా, ఇది దానికి ఎదురుగా ఉండేది ఇంకో పాయింట్ బీసీ అనేది ప్యారలల్ గా వెళ్తుంది. అంటే ఈ రెండు లైన్లు ఎప్పటికీ కలుసుకోవు. అసలు మనకు ఒక ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఏం తెలియాలండి? స్లోప్ తెలియాలి, ఒక పాయింట్ అన్న తెలియాలి, లేదా 2 పాయింట్స్ అన్న తెలియాలి కదా. ఇప్పుడు మనము ఈ ఏ మీద పాస్ అవుతున్న దాన్ని ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఇప్పుడు మనం ఈ రెండు స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ కనుక్కుంటే అయిపోతుంది. అవునండి, ఎందుకు దీని స్లోప్ దానికెట్ట సమానంగా అవుతుందంటే మనము చాలా సార్లు నేర్చుకున్నాం. ఏంది? ఖచ్చితంగా 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయంటే ఆ 2 ప్యారలల్ లైన్స్ స్లోప్ ఈక్వల్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ తో స్లోప్ కనుక్కున్నాం అనుకో, ఆటోమేటిక్ గా దీని స్లోప్ కూడా ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఆ 2 లైన్స్ ప్యారలల్ ఉండేవి కాబట్టి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 2 స్లోప్ కనుక్కుంటాం. ఆ స్లోప్ దీనికి సమానం అవుతుంది, దీనికి సమానం అవుతుంది. ఇంకా ఆ స్లోప్ ఈ 1,3 తో ఈ క్వశ్చన్ కనుక్కోవచ్చు. ఎప్పుడు ఇది ప్యారలల్ ఉన్నప్పుడు. మళ్ళీ పర్పెండిక్యులర్ సపరేట్ క్వశ్చన్. గివెన్ ద పాయింట్స్, అర్థమైంది కదా? ఓకే, పాయింట్స్ B 3, -5 అండ్ C -6, 1 స్లోప్ ఆఫ్ BC. B6 స్లోప్ కనుక్కోండి. స్లోప్ కనుక్కోనికి ఫార్ములా ఏంది మనకి? y2 - y1 x2 - x1 కదా. ఓకే, చూడండి, స్లోప్ కనుక్కోనికి y2 - y1 x2 - x1 కదా. y2 ఇక్కడ చూడండి, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. y2 ఎంత మనకి? 1 మైనస్ y1 వాల్యూ ఎంత? -5. ఓకే, బై x2 వాల్యూ ఎంత? -6. ఇక్కడ ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్. x1 వాల్యూ ఎంత? 3. ఓకే, 1 మైనస్ మైనస్ ఏమవుతుంది? +5 బై మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి 2 కలపాలి, అంటే 9 కదా. 5 ఒక 6 బై -9. ఇక్కడ చూడండి, క్యాన్సిల్ చేయండి. 3 2 జా 3 3 జా అంటే -2/3 అనమాట. అంటే దీని స్లోప్ వచ్చేసి -2/3. మనకి ఈక్వేషన్ దేనికి కావాలా? ఈ 1,3 మీద లైన్ పోతుంది చూడు, దాని ఈక్వేషన్ అనేది కనుక్కోవాలా. దీని స్లోప్ అనేది దీనికి సమానం అవుతుంది. ఎందుకు? ప్యారలల్ ఉంది కాబట్టి దీని స్లోప్ దీనికి సమానమైనప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద ఏ 1,3 ప్యారలల్ టు BC. కాబట్టి స్లోప్ -2/3 ఈస్, చూడండి, దీని -2/3 స్లోప్ దీనికి కూడా సమానం అవుతుంది. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి మనం. ఈ లైన్ ఈక్వేషన్ కావాలంటే మనకి ఒక స్లోప్ ఒక పాయింట్ అనేది తెలియాలి. ఒక స్లోప్ దీనికి ఎంత వచ్చిందో దీనికి కూడా అంతే వస్తుంది. ఎందుకంటే ఈ 2 లైన్స్ ప్యారలల్ ఉంటాయి కాబట్టి. y - y1 = m x - x1. ఇది ఈక్వేషన్ అనుకోని ఫార్ములా. y అలాగే ఉంటుంది, y1 అంటే ఇది x1, ఇది y1 అన్నమాట. 3 = m వాల్యూ. స్లోప్ ఎంత మనకి? -2/3. x - x1 వాల్యూ ఎంత? 1 కదా. ఓకే, y మైనస్, ఇక్కడ చూడండి మనకి 3 ఏం చేస్తుందండి? డివైడ్, అవతల వెళ్తే మల్టిప్లికేషన్. అంటే 3 × y - 3 = -2 × x - 1. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. 3 × y 3y మైనస్ 3 3 జా 9 అంటే ఈ నంబర్ తో ప్రతి ఒక్కటి ఈక్వల్ ఉంది కాబట్టి -2 తో ఇంటూ చేయండి. -2 × x -2x మైనస్ ప్లస్ 2 1 జా 2. ఓకే, తర్వాత ఇప్పుడు ఈక్వేషన్ కావాలంటే మనకి ఫస్ట్ x వాల్యూ, తర్వాత y వాల్యూ, తర్వాత నంబర్ ఉండాలి. ఫస్ట్ x వాల్యూ యూతలకు వస్తే 2x, ఇది ప్లస్ లో ఉంది కాబట్టి యూతలకు రాసేసండి 3y. ఓకే, ఇప్పుడు ఇది -9. ఓకే, +2 కదా, యూతలకు వస్తే -2 = 0. 2x + 3y మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి ఆ 2 కలపాలి. 11 = 0. ఓకే, అయిపోయింది ఈక్వేషన్ అంతే. అంటే మనకి దీనికి ప్యారలల్ అంటే BCకి ప్యారలల్ ఉన్నప్పుడు ఈ పాయింట్ ఒక ఈక్వేషన్ వచ్చేసి 2x + 3y - 11 = 0 అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ రెండో కండిషన్ చూడండి. పర్పెండిక్యులర్ టు ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ B 3, -5 అండ్ -6, 1 సేమ్ అవే పాయింట్సే. కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పాయింట్ తోనే మనం కనుక్కోవాల్సింది ఈక్వేషన్. ఇక్కడ అదే మెయిన్ పాయింట్. ఈ పాయింట్ తోనే మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏంటంటే BC లైన్ ఉంది కదండి, దీని స్లోప్ ఎంత వచ్చింది మనకి? -2/3 కదా. ఓకే, బాగా గుర్తుపెట్టుకొని -2/3 వచ్చింది దీని స్లోప్. ఇప్పుడు ప్యారలల్ గా మనకు చెప్పట్లేదు, ఏంటి ప్యారలల్ అని చెప్పట్లేదు, పర్పెండిక్యులర్ గా ఉందని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ పాయింట్ నుంచి
ఈ లైన్ కి పర్పెండికులర్ ఉంది అని చెప్పడం జరుగుతుంది, అంటే 90 degrees ఉంది. అలాగైతే ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈక్వేషన్ కనుక్కోవాలి ఏ పాయింట్ కి సంబంధించి 1/3 కి సంబంధించి. అంటే ఇప్పుడు దీని ఈక్వేషన్ అనేది కావాలి మనకి. ఇప్పుడు అర్థమవుతుందా? మనకి ఈక్వేషన్ కావాలంటే ఏం కావాలండి, ఖచ్చితంగా ఒక పాయింట్ ఒక స్లోప్ అనేది కావాలి. అర్థమైందా? ఇక్కడ ఈ రెండు పాయింట్స్ ఇవ్వడం జరిగింది, ఈ పాయింట్ కి ప్యారలల్ ఉంది అని చెప్పడం జరిగింది. ప్యారలల్ అంటే దీని స్లోప్ ఎంత ఉందో దీని స్లోప్ అంత ఉంటుంది, అంటే ఈక్వల్ గా ఉంటుంది. దీని స్లోప్ ఎంత ఉంటుందో దీని స్లోప్ కూడా అంతే ఉంటుంది. అందుకే దాన్ని బేస్ చేసుకొని ఈ ఈక్వేషన్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటంటే ఏ అనే పాయింట్ కి ఈక్వేషన్ అనుకోవాలి. ఏ కండిషన్ ప్రకారం, ఏ అనే పాయింట్ చూడండి పర్పెండికులర్ టు ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద -3,5 అండ్ -6,1. మరి ఈ లైన్ కి పర్పెండికులర్ చేస్తే ఈ ఏ అనే పాయింట్, అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, దీని ఈక్వేషన్ కనుక్కోవాలి మనం ఇప్పుడు. అంటే మనకి ఇక్కడ స్లోప్ ఆఫ్ ది పర్పెండికులర్ ఫార్ములా తెలుసు, -1 ఇంటూ m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 కదా. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద 1,3 పర్పెండికులర్ టు BC. ఓకే, ఇప్పుడు మనము స్లోప్ అనేది కనుక్కోవాలి ఏ దానికి సంబంధించి, ఏకి సంబంధించి. ఎందుకు, ఇక్కడ పర్పెండికులర్ ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఇది అనమాట, స్లోప్ కనుక్కోనిక m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. ఓకే, m1 ఇది మనము దీన్ని m1 అనుకున్నాం కదా, దీన్ని m1 m2 అనుకున్నాం, దీన్ని కూడా m1 m2 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీనికి స్లోప్ గారికి కనుక్కుంటుంది, ఇగో ఇట్ట ఉన్నప్పుడు స్లోప్. ఓకే, m1 వాల్యూ మనకి తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. m1 అంటే స్లోప్ అనమాట, ఈ పాయింట్ కి ఒక స్లోప్, ఇగో ఈ దీని స్లోప్ ఇంటూ m2 స్లోప్ ఎంత వచ్చింది మనకి, -2/3 ఈక్వల్ టు -1 కదా. ఓకే, ఇదంతా మనకి డివైడ్, అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్, అంటే m1 ఈక్వల్ టు -1/-2/3 ఇది ఇంటూ అవతలకు వెళ్తే డివైడెడ్ బై ఈ మైనస్ క్యాన్సల్. m1 ఈక్వల్ టు రెసిప్రోకల్ చేయండి, ఏమొస్తుంది 1 ఇంటూ 3/2 వస్తుంది. అప్పుడు m1 వాల్యూ ఎంత అవుతుందండి మనకి, 3/2 అవుతుంది కదా. అంటే దీని స్లోప్ వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ పర్పెండికులర్ చేస్తుంది, దాని స్లోప్ వచ్చేసి 3/2. మనకి ఈక్వేషన్ కావాలంటే ఏం కావాలి, స్లోప్ కావాలి, ఒక పాయింట్ కావాలి. ఇక స్లోప్ వచ్చేసింది, పర్పెండికులర్ చేస్తుంది ఏ లైన్ కి, BC కి. పర్పెండికులర్ అంటే 90 degrees, దాని స్లోప్ ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ అనుకోవచ్చు, ఈక్వేషన్ ఆఫ్ ది పాసింగ్ త్రూ, ఇక్కడ చూడండి y మైనస్ y1 m x మైనస్ x1 y వాల్యూ ఎంత మనకి అలాగే ఉంటుంది. y1 వాల్యూ అంటే ఇది x1 ఇది y1 అనమాట. y1 ఎంత 3. ఇప్పుడు స్లోప్ ఎంత అండి మనకి, పర్పెండికులర్ చేస్తుంది. ఇక్కడ మనకి స్లోప్ అంటే ప్యారలల్ చేస్తుంది, ఇంకా అయిపోయింది ప్యారలల్ అంటే ఈక్వల్, ఆ రెండు లైన్స్ ఈక్వల్ స్ట్రైట్ గా వెళ్తున్నాయి అనమాట. అప్పుడు స్లోప్ ఈక్వల్ అయింది ఈ పాయింట్ కి. కానీ ఇక్కడ 90 degrees చూస్తుంది కాబట్టి మనము ఫార్ములా ఉపయోగించి కనుక్కున్నాం. స్లోప్ ఎంత, 3/2 x మైనస్ x1. x1 వాల్యూ అంటే x1 వాల్యూ ఎంత 1. మనం ఈ పాయింట్ కి రెండు క్వశ్చన్లు, ప్యారలల్ ఉన్నప్పుడు BC కి ఏంది ఈక్వేషన్, మరి అదే పాయింట్ BC కి పర్పెండికులర్ ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ ఏంటి అని రెండు క్వశ్చన్ అడగడం జరుగుతుంది మనల్ని. 2 ఇంటూ డివైడ్ అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్ y-3 ఈక్వల్ టు 3 ఇంటూ x మైనస్ 1. 2 ఇంటూ y 2y 2 3 6 ఈక్వల్ టు 3 ఇంటూ x మైనస్ 3 1 3. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వేషన్ కావాలంటే ఏముండాలి, ఫస్ట్ మనకి 3x అనేది ఉండాలి. ఓకే, అవతలనే ఉండాలి అండి, ఇది మైనస్ అవతల, ఇది ప్లస్ అవతల పోతే మైనస్ కదా. ఈక్వల్ టు ఇక్కడ -3 -6 అవతల పోతే +6 అంటే -3 + 6 ఈక్వల్ టు 0. ఇవన్నీ అవతలకే పంపించినాం కాబట్టి ఈక్వల్ టు 0. తర్వాత 3x మైనస్ y, తర్వాత 2y -2y, తర్వాత బిగ్ సింబల్ ఏముంది ప్లస్ లో కల్లా 3 పోతే 3 ఉంటుంది, అంటే +3 ఈక్వల్ టు 0. ఇదే మన ఈక్వేషన్. అర్థమైందే. ఒక్కటి ఇక్కడ రెండు క్వశ్చన్లు మనకి, ఈ పాయింట్ మీద ఈ లైన్ కి ప్యారలల్ చేసినప్పుడు ఈక్వేషన్ ఏంటి, మళ్ళీ ఈ పాయింట్ కి ఈ లైన్ కి పర్పెండికులర్ చేసినప్పుడు దాని ఈక్వేషన్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకు ఒక స్లోప్ తెలుసు కాబట్టి ఇంకో స్లోప్ కనుక్కొని ఈక్వేషన్ అనేది కనుక్కున్నాం. ఇక్కడ మనకి స్లోప్ తెలియదు కాబట్టి ఏం చేసినాం, దీని స్లోప్ దీనికి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే ప్యారలల్ ఉంది కాబట్టి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనకి గ్రాఫ్ లో రెండు లైన్స్ ప్యారలల్ ఉన్నాయంటే రెండు స్లోపులు ఈక్వల్ ఉంటాయి, ఎందుకంటే స్లోప్ అంటే ఒక్కటే, అది ఎంత కోణంతో చేస్తుందని. ఓకే, నోట్ స్టూడెంట్స్.
ఓకే ఫ్రెండ్స్, ఎక్సైజ్ 9.0 సెక్షన్ 2 లోని 9th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పర్పెండిక్యులర్ టు 3x + 4y + 6 = 0. ఇక్కడ చూడండి, ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్ చేస్తుంది. ఆ పర్పెండిక్యులర్ చేస్తున్న లైన్ అనేది మనం కనుక్కోవాలి ఈక్వేషన్. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ చూడండి, అండ్ మేకింగ్ ఆన్ ఇంటర్సెప్ట్ -4 ఆన్ x యాక్సిస్. ఇక్కడ చూడండి -4,0 ఆన్, ఇక్కడ చూడండి -4,0 అని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మనకి మైనస్ టర్మ్స్ ఎక్కడ ఉంటాయండి? ఇక్కడ బాగా ఏంటంటే క్వశ్చన్ రెండు కండిషన్ డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. ఇట్లాంటి 2-3 కూడా చేసాం మనం. ఓకే, -4,0 ఇంటర్సెప్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇంటర్సెప్ట్ అంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే అది టచ్ అవుతుంది. ఓకే, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే టచ్ అవుతుంది, అందుకే -4,0. ఓకే, క్లియర్, వీడికి అయిపోయింది. మరి ఈ లైన్ ఉంది కదా, ఇంకొక లైన్ పర్పెండిక్యులర్ చేస్తుంది. అంటే ఏంటి? 90 degrees చేస్తుంది. ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి 3x + 4y + 6 = 0. ఇంటర్సెప్ట్ చేస్తుందండి ఈ లైన్, ఏది? -4,0. ఓకే, మరి ఆ లైన్ కి ఈ ఇంటర్సెప్ట్ చేస్తుంది కదా, ఆ లైన్ కి ఇంకొక లైన్ వచ్చేసి పర్పెండిక్యులర్ చేస్తుంది. ఇక్కడ అదే పర్పెండిక్యులర్ చేస్తుంది, అంటే 90 degrees చేస్తుంది. ఆ లైన్ ఈక్వేషన్ వచ్చేసి 3x + 4y + 6 = 0. అలాగైతే మరి దీని ఈక్వేషన్ ఏంటి అనేది క్వశ్చన్ అన్నమాట. మనం ఇలాంటి 2-3 చేసాం. దీని గురించి ప్రీవియస్ అంటే 8వ క్వశ్చన్ లో కూడా కొంచెం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నేను లాస్ట్ లో మాట్లాడతాను. ఇప్పుడే ఈ క్వశ్చన్ లో ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, మనకి పర్పెండిక్యులర్ చేస్తూ ఒక పాయింట్ తెలిసి ఈ పర్పెండిక్యులర్ చేస్తున్న ఈక్వేషన్ గానే తెలిసింది అనుకో, డైరెక్ట్ ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి బాగానండి. ఒక లైన్ లో ఒక పాయింట్ తెలిసి ఇంకొక లైన్ ఈ లైన్ గాను పర్పెండిక్యులర్ చేస్తూ దీని ఈక్వేషన్ ఉందనుకోండి, మనకి ఫార్ములా దీన్ని కనుక్కోవడానికి ఈక్వేషన్ bx - x1 y - y1 = 0 అనమాట. గుర్తుపెట్టుకోండి, 2-3 సార్లు కూడా ఉపయోగించాం. ఏది? ఎక్సైజ్ 9.2 సెక్షన్ 1 లో కూడా ఉపయోగించడం. దీని గురించి అర్థమైందా? ఒక పాయింట్ తెలిసి ఒక లైన్, ఆ పాయింట్ తెలిసిన లైన్ ఇంకొక లైన్ పర్పెండిక్యులర్ చేస్తూ ఆ పర్పెండిక్యులర్ చేస్తున్న లైన్ ఈక్వేషన్ తెలిసింది అనుకోండి, మనకి ఆ పాయింట్ ఉన్న ఈక్వేషన్ ఫార్ములా ఇది అనమాట, డైరెక్ట్. ఓకే, చూడండి, ఇవి డైరెక్ట్ అని కాదు, ఇవన్నీ గవర్నమెంట్ మెటీరియల్ ఉన్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీకు ఆ గవర్నమెంట్ మెటీరియల్ కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, నేను మీకోసం సెండ్ చేస్తాను. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ లైన్ 3x + 4y + 6. ద పాయింట్ -4,0. చూడండి, -4, x యాక్సిస్. ఓకే, ఇంటర్సెప్ట్ అని ఏ ఈక్వల్ టు ఈక్వేషన్ లో ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ కదా, ఏ వాల్యూ బి వాల్యూ రాశాను. ఇది x1, ఇది y1. నా పర్పెండిక్యులర్ లైన్ బి, పర్పెండిక్యులర్ చేస్తున్న లైన్ బి x - x1 - a y1 - y1. ఓకే, ఇక్కడ చూడండి, బి వాల్యూ ఎంత? 4. ఓకే, -4 లేదండి, 4 వెళ్ళండి. 4x x1 వాల్యూ ఎంత? -4. ఓకే, మైనస్ ఏ వాల్యూ ఎంత? 3. y y1 వాల్యూ ఎంత? 0 = 0. ఓకే, ఇక్కడ చూడండి, 4 ప్లస్ 4 -3y -3 సున్నానే ఉంటుంది, = 0. చూడండి, -3 తో ఇంటూ చేశాను అనమాట. ఓకే, మైనస్ ప్లస్ అవుతుంది, 3 0 0. ఇంకా మనకి అవతల ఏముంటది కాబట్టి డైరెక్ట్ రాసేసాను. ఇప్పుడు 4 తో ఇంటూ చేయండి, 4 × x 4x ప్లస్ 4 4 16 -3y = 0. మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఎలా ఉండాలండి? 4x - 3y + 16 = 0. ఈక్వేషన్ వచ్చేసింది, అయిపోయింది, అంతే ఆన్సర్. ఓకే, ఏం లేదు, ఒక పాయింట్ తెలిసి ఆ పాయింట్ తెలిసిన లైన్ కి ఇంకొక లైన్ పర్పెండిక్యులర్ చేస్తున్న ఈక్వేషన్ తెలిసింది అనుకోండి, అప్పుడు ఆ పాయింట్ చేస్తున్న లైన్ ఈక్వేషన్ అనుకోవడానికి ఫార్ములా ఇది అనమాట. ఓకే, క్లియర్, ఇది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇందాక ఏదో చెప్తాను కదా, 8th క్వశ్చన్ లో మనం ఇక్కడ ఆ పాయింట్ తెలిసింది, ఇక్కడ పర్పెండిక్యులర్ అని ఇక్కడ ఒక డయాగ్రామ్ చేశాను, వాటి స్లోప్ కూడా తెలిసింది కదా. మనకి ఆ లైన్ ఒక ఈక్వేషన్ అనేది ఇందాక రావడం జరిగింది కదా. ఇక్కడ ఆ ఈక్వేషన్ ఇక్కడ ఉన్న పాయింట్ కి మీరు సేమ్ ఇదే ఫార్ములా ఉపయోగించండి, ఇక్కడ ఉన్న ఈక్వేషన్ అనేది మళ్ళీ రావడం జరుగుతుంది. బాగా వినండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది ఇందాక. ఓకే, ఆ ఈక్వేషన్ ఇక్కడ ఉన్న పాయింట్, ఆ రెండింటిని బేస్ చేసుకొని ఫార్ములా అప్లై చేయండి, మళ్ళీ సేమ్ ఇక్కడ వచ్చిన ఆన్సరే మళ్ళీ రావడం జరుగుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఇది అనమాట, అంతే. ఓకే, నోట్. ఓకే, ఎక్సైజ్ 9.d లోని సెక్షన్ 2 లోని
10th question. A 1, -1, B 5, 3 are opposite vertices of square in XY plane. అంటే x యాక్సిస్ y యాక్సిస్ ప్లేన్ మీద అనమాట. ఎందుకు దీన్ని ఇలా సపరేట్ గా చెప్పడం జరిగిందంటే నెక్స్ట్ 3D జామెట్రీలో మీకు అప్పుడు అర్థం అవుతుంది. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది అనదర్ డయాగ్నల్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక స్క్వేర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్క్వేర్ లో ఏ బి అనే రెండు మూలలు ఆపోజిట్ గా ఉంటాయి అనమాట. ఆపోజిట్ అంటే దీనికి ఎదురుగా ఉందన్నమాట. ఓకే, బాగా వినండి. ఒక స్క్వేర్ ఉంది, ఏ బి అనేవి ఆపోజిట్ గా ఉండే అనమాట పాయింట్స్. ఇవి ఏ పాయింట్స్, బి పాయింట్. ఏకి బి ఆపోజిట్, బికి ఏ ఆపోజిట్ ఉంది. అర్థమైంది? ఇటు వరకు ఆఫ్ స్క్వేర్ ఎక్స్ప్లెయిన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది అనదర్ డయాగ్నల్. డయాగ్నల్ అంటే ఏంటి? మనకి ఈ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఈ మూలకి డయాగ్నల్స్ అంటాం అనమాట. అంటే ఈ డయాగ్నల్ ఒక ఈక్వేషన్ అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు అసలు ఈ లైన్ ఒక ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాం? మనకి ఇచ్చింది మాత్రం ఈ రెండు, కానీ ఇక్కడ పర్పెండిక్యులర్ కూడా చేస్తుందండి. మనకి 90 degrees అనేది ఎప్పటికి చేస్తుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఈ లైన్ ఇలా పోతుందంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి 90 degrees అనేది ఖచ్చితంగా చేస్తుంది. ఓకే, ఎలా చేస్తుంది అంటే మనకి ఇంకా మెయిన్ పాయింట్ గా ఇక్కడ 45 degrees, మళ్ళీ ఇక్కడ 45 degrees, మళ్ళా ఇంకా ఈ 45 90 ప్లస్ 90 180 ట్రయాంగిల్, మళ్ళీ మొత్తం 180 ఉంటుంది. ఇక్కడ 45 ఇక్కడ 45 ఎలా చెప్తామంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా 90 degrees అనేది ఉంటుంది కదా. ఇది మొత్తం ఈ 90 degrees లో ఇక్కడ డయాగ్నల్ చేసినప్పుడు ఇక్కడ 45 మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ అనేది మనం కనుక్కోవాలి. ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఏంటి? మనకి తెలియాల్సింది ఈక్వేషన్ కావాలంటే ఏంటి? రెండు పాయింట్స్ అన్న తెలియాలి, లేదా ఒక పాయింట్ ఒక స్లోప్ అన్న తెలియాలి. పాయింట్ ఎలా కనుక్కుందాం? ఇప్పుడు ఈ రెండు మిడ్ పాయింట్ కనుక్కుందాం. అంటే చూడండి, ఈ రెండు మిడ్ పాయింట్ కనుక్కుందాం. ఈ రెండు మిడ్ పాయింట్ అంటే ఏంటి? దీనికి సమానం కదా. అంటే ఈ మిడ్ పాయింట్ ఈ లైన్ కి సంబంధం, ఈ లైన్ కి సంబంధం. అది చూడండి, ఈ లైన్ కి వస్తుంది, ఈ లైన్ కి వస్తుంది. అంటే ఒక మిడ్ ఒక పాయింట్ అనేది వస్తుంది. తర్వాత ఏంది? స్లోప్ అనేది కావాలి. దీని స్లోప్ కనుక్కుంటే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్, ఇందాక నేను చెప్పాను, మనకి ఈ స్లోప్ కనుక్కున్నాం అనుకో, ఇక్కడ 90 degrees కాబట్టి ఆ స్లోప్ దీనికి కూడా మనకి ఫార్ములా ప్రకారం m1 × m2 ప్రకారం దీనికి కూడా అప్లై అవుతుంది. అంటే ఇప్పుడు ఒక స్లోప్ ఒక పాయింట్ అనేది కావాలి మనకి. ఓకే, గివెన్ ద a -1, 1 b 5, 3 ఆర్ ఆపోజిట్ వర్టిసెస్ ఆఫ్ ది స్క్వేర్ అన్నమాట. ఈ స్క్వేర్ కి ఆపోజిట్ గా ఉండే అనమాట. లెట్ m be the midpoint of AB and CD. అంటే AB కి CD కి మిడ్ పాయింట్ ఉంది కాబట్టి AB ని సాల్వ్ చేద్దాం. మిడ్ పాయింట్ AB. మిడ్ పాయింట్ కనుక ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, x1 + x2/2, y1 + y2/2 కదా ఫార్ములా మనకి మిడ్ పాయింట్ కనుక్కోవాలంటే. ఓకే, అప్లై చేద్దాం. AB అది అంటే ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఓకే, x1 ఎంత? -1, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్. x2 వాల్యూ ఎంత? 5/2, y1 వాల్యూ ఎంత? 1, ప్లస్ కాబట్టి ప్లస్. y2 వాల్యూ 3/2. ఓకే, ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏముంది? ప్లస్ కాబట్టి 5 లో కల్లా 1 పోతే 4/2, 3 + 1 4/2. ఓకే, 2 1 జా 2 2 జా 2 1 జా 2 2 జా. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? 2, 2 కాడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే ఈ పాయింట్ అనేది దీనికి మిడ్ పాయింట్ చేస్తుంది. అంటే ఈ లైన్ కి ఒక పాయింట్ వచ్చేసింది. ఇంకేం కావాలా? ఈ పాయింట్ కి స్లోప్ అనేది కావాలా మనకి. స్లోప్ కావాలి కాబట్టి స్లోప్ ఆఫ్ AB. ఓకే, AB స్లోప్ ఎందుకు కనుక్కుంటాం అంటే మనకు కావాల్సింది CD, కానీ ఇక్కడ పర్పెండిక్యులర్ చేస్తుంది కదా. కాబట్టి దీని స్లోప్ కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు m1 × స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా ఏంటి మనకి? m1 × m2 = -1 కదా, ఇందాక చేసాం కదా. అంటే ఇప్పుడు దీన్ని కనుక్కున్నాం అనుకో, మనం ఆ ఫార్ములా ప్రకారం ఇంకోటి స్లోప్ ఈజీగా కనుక్కుంటాం. ఆ స్లోప్ ఈ పాయింట్ తో దీని ఈక్వేషన్ తయారు చేయొచ్చు అంతే. ఓకే, స్లోప్ ఆఫ్ AB. AB కనుక్కునే ఫార్ములా ఏంటంటే మనకి స్లోప్ y2 - y1/x2 - x1 కదా. ఫార్ములా అప్లై చేయండి. y2 3 y1 1/x2 ఎంత? 5 x1 ఎంత? -1. ఓకే, ఈక్వల్ టు 3 లో కల్లా 1 పోతే 2, మైనస్ ప్లస్ అంటే 5 ఒక 1 6, 2 1 జా 2 3 జా. అంటే దీని స్లోప్ ఎంత వచ్చిందండి మనకి? 1/3 వచ్చింది. మనకు కావాల్సిన స్లోప్ ఏంటి? దీనికి కావాలి. ఇక్కడ పర్పెండిక్యులర్ చేస్తుంది కాబట్టి స్లోప్ ఆఫ్
మనకి ఏంది సిడి ఇంటూ ఏబి ఈక్వల్ టు 1 అనమాట. స్లోప్ ఆఫ్ సిడి ఇంటూ ఏబి అంటే దీని స్లోపు మనకి పర్పెండికులర్ కాబట్టి వీటి స్లోప్ వాల్యూస్ మనకి ఏమవుతాయి -1 కి సమానం అవుతాయి. కాబట్టి మనకి ఏబి స్లోప్ వచ్చేసింది. ఏబి స్లోప్ ఎంత? ఇగో ఫార్ములా m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. ఎప్పుడు ఉపయోగించాలి? ఇది మాత్రం 90 డిగ్రీస్ చేసినప్పుడు మాత్రమే. ఓకే, సిడి వాల్యూ తెలుసా? తెలియదు మనకి స్లోప్. కాబట్టి స్లోప్ ఆఫ్ సిడి ఈక్వల్ టు ఇది ఏబి ఇంటూ మీతో పోతే డివైడెడ్ బై అంటే -1 బై ఏబి. ఓకే, స్లోప్ ఆఫ్ సిడి ఈక్వల్ టు -1 బై ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకి స్లోప్? ఇక్కడ చూడండి, ఏబి స్లోప్ ఎంత వచ్చింది? 1/3 వచ్చింది. కాబట్టి 1/3 మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే -1 ఇంటూ 3/1. ఓకే, ఆన్సర్ ఎంత వస్తుంది? -3 వస్తుంది. -1 క్యాన్సల్, -1 ఇంటూ 3 -3 అనమాట. మనకి ఏం కావాలి ఇప్పుడు? చూడండి, ఈ లైన్ కి సంబంధించి ఒక స్లోప్ అనేది రావడం జరిగింది. ఒక పాయింట్ వచ్చేసింది అంటే ఒక పాయింట్ ఒక స్లోప్ తెలిసింది అనుకో, ఈ ఈక్వేషన్ అనుకోవచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ది అనదర్ డయాగ్నల్ కదా, మనకి ఇక్కడ అదే చెప్తున్నది. డయాగ్నల్ కనుక్కోండి. డయాగ్నల్ ఈక్వేషన్ ఆఫ్ ది అనదర్ డయాగ్నల్ ఫార్ములా ఏంది? బై యూజింగ్ y minus y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఒక స్లోప్ తెలిసింది, ఒక పాయింట్ తెలిసింది కాబట్టి అప్లై చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఆ పాయింట్ వచ్చేసి ఏంటి మనకి? పాయింట్ వచ్చేసి 2,2, స్లోప్ వచ్చేసి -3. ఓకే, అప్లై చేద్దాం. ఇంకా y మైనస్ y1 వాల్యూ ఎంత? ఇది x1, ఇది y1. 2 ఈక్వల్ టు m అంటే స్లోప్ కదా, -3 ఇంటూ x అలాగే ఉంటుంది మైనస్ x1 వాల్యూ ఎంత? 2. y మైనస్ -2 ఈక్వల్ టు -3 తో ఇంటూ చేయండి, -3 ఇంటూ x -3x మైనస్ మైనస్ ప్లస్ 2 3 గా 6 అనమాట. ఓకే, మనకి ఈక్వేషన్ కావాలి కాబట్టి ఇది యూతలు పంపించుకుందాం. ఓకే, 3x ఇది తర్వాత y అవతలు పంపించుకుందాం. ఇది యూతలకు వచ్చింది కదా, ఇది యూతల్లో ఉంటుంది అండి y. ఇవే యూతలు పంపించుకుందాం. -2 అలాగే ఉంటుంది. ఇదే ఇక్కడ యూతలు పంపించుకుంటున్నాం చూడండి. తర్వాత +6 యూతలకు వస్తే -6 ఈక్వల్ టు 0. 3x ప్లస్ y మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తు పెట్టి రెండు కలపాలి. కాబట్టి 8 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం లేదండి, ఈ రెండు డయాగ్నల్స్ చేస్తున్నాయి. మరి ఇప్పుడు దీని మిడ్ పాయింట్ కూడా ఈ డయాగ్నల్ కి సమానం అవుతుంది. మరి దీని స్లోప్ మనకి పర్పెండికులర్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఫార్ములా m1 ఇంటూ m2 -1 ప్రకారంగా దీని స్లోప్ కనుక్కున్నాం. మనం ఈక్వేషన్ అనుకోవాలంటే 2 పాయింట్స్ అన్న ఉండాలి, లేదా ఒక పాయింట్ ఒక స్లోప్ ఉండాలి. ఒక పాయింట్ తెలిసింది, ఒక స్లోప్ తెలిసింది. ఆ పాయింట్ స్లోప్ తో ఈక్వేషన్ అనేది కనుక్కోవడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, 11th క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి, ఎక్సైజ్ దీని తర్వాత ఒక ప్రాబ్లం ఉంది, అది ఒక్కటి చెప్పేసి వీడియో కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే చాలా లెంత్ అవుతుంది, ఎందుకంటే త్వరగా అయిపోగొట్టాలని నేను అలా చేస్తున్నాను. Find the root of the perpendicular draw the from 3, 0. Obtain the straight line 5x plus 12y minus 41 equal to 0. ఇక్కడ చూడండి, 3, 2 తో ఇక్కడ పర్పెండికులర్ చేస్తుంది. ఏ లైన్? 5x plus 12y minus 41 ఈక్వేషన్ లైన్ మీద ఇది పర్పెండికులర్ చేస్తుంది. 3, 0 అనే పాయింట్ లైన్ పర్పెండికులర్ చేస్తుంది. అయితే ఎక్కడ పర్పెండికులర్ చేస్తుంది, ఆ పాయింట్ ఏది అని కనుక్కోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఇది అనమాట. మరి దీనికి సపరేట్ ఫార్ములా ఉందండి. h, k రూట్ ఆఫ్ ది పర్పెండికులర్ అంటాం అనమాట. అంటే కింది భాగం, పర్పెండికులర్ లోని కింది భాగం అనమాట. ఓకే, పర్పెండికులర్ ఫ్రమ్ x1 y1, ఇది x1 y1. ఓకే, ఇది x1 y1 టు ద లైన్ ax plus by plus c ఈక్వల్ టు 0 అంటే ది ఈక్వేషన్ కి. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే x మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు మైనస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనమాట. ఇక్కడ చూడండి, లెట్ h, k ఏం లేదు, 3, 0 అనే లైన్ దీనికి పర్పెండికులర్ చేస్తుంది. ఎక్కడ పర్పెండికులర్ చేస్తుంది? ఆ ఫుట్ ఆఫ్ ది పర్పెండికులర్ అంటే ఆ కింద ఉన్న పాయింట్ ఏది, కోఆర్డినేట్ ఏది అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. దానికి ఫార్ములా అది. లెట్ h, k బి ద ఫుట్ ఆఫ్ ది పర్పెండికులర్ ఫ్రమ్ 3, 0 ద లైన్ 5x plus 12y minus 41 ఈక్వల్ టు 0.
సిన్స్ x1 y1 అంటే ఇది x1 ఇది y1 అనమాట. ఓకే, ఈ ఈక్వేషన్ ఏంది మనకి a వాల్యూ b వాల్యూ c వాల్యూ -41. ఇంకా ఫార్ములా అప్లై చేద్దామా? ఇక్కడ h తెలుసు కాబట్టి h అలాగే ఉంటుంది. ఇక్కడ x1 వాల్యూ ఎంత మనకి 3 బై a వాల్యూ ఎంత మనకి 5 ఈక్వల్ టు తర్వాత k వాల్యూ k అలాగనే ఉంటుంది మైనస్ y1 0 బై b వాల్యూ 12 ఈక్వల్ టు మైనస్ a వాల్యూ ఎంత మనకి 5 x1 వాల్యూ ఎంత 3. ఓకే, ప్లస్ కాబట్టి ప్లస్ b వాల్యూ ఎంత 12 y1 వాల్యూ ఎంత ఇక్కడ మనకి 0. ఓకే, ప్లస్ c వాల్యూ -41 కాబట్టి ఇక్కడ -41 అనేది వస్తుంది. ఓకే, బై తర్వాత a² ప్లస్ b², a వాల్యూ ఎంత 5² ప్లస్ b² అంటే 12². ఓకే, ఇక్కడ చూడండి దీన్ని మనం ఏం చేయనిక కుదరదు కాబట్టి అలాగనే రాసేద్దాం. ఓకే, k - 0/12 ఈక్వల్ టు ఇప్పుడు అన్ని సాల్వ్ చేయండి. 5 3 జా 15 12 0 జా 0 కదా 0 ప్లస్ ఇంటూ మైనస్ -41. ఓకే, బై 5² అంటే 25 ప్లస్ 12² అంటే 12² అంటే 12 ఇంటూ 12 144. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి x - 3/5 ఈక్వల్ టు k - 0/12 ఈక్వల్ టు 15 లో కల్లా 41 పోతే చూడండి ఇక్కడ చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ ఇది ఫార్ములా మైనస్ 15 లో కల్లా 41 పోతుందా? పోదు. అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి మైనస్ పెడదాం. 41 లో కల్లా 51 తీసేద్దాం. ఓకే, 41 లో కల్లా 15 తీసేద్దాం. అప్లై చేసుకుంటాం 11 5 6. ఓకే, ఇక్కడ 3 ఉంటుంది. 3 లో 1 పోతే 2 అంటే 26. ఓకే, బై ఈ రెండు కలపండి ఎంత వస్తుంది 144 25 9 4 5 6 1 169. ఓకే, క్లియర్. చూడండి 15 లో కల్లా 41 పోదు కాబట్టి మైనస్, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతే మైనస్ కాబట్టి 26. ఇది ఫార్ములా మైనస్ అలాగనే వచ్చింది. ఓకే, నెక్స్ట్ సింపుల్ గానే ఉంటుందండి. x - 3/5 ఈక్వల్ టు k - 0/12 ఈక్వల్ టు మైనస్ ఏమవుతుందంటే మనకి ప్లస్ అంటే 26/169. ఈ రెండు ఒక టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి. 13 టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి. 13 2 జా 13 జా అంటే 13 మనకి రూట్ వాల్యూస్ తెలుసు కదా, అంటే 13 2 జా 13 జా. ఓకే, ఎందుకు డైరెక్ట్ 13 చేసామంటే మనకి రూట్స్ వాల్యూ తెలుసు కాబట్టి అలా చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఇక్కడ చూడండి అయిపోయింది ఆన్సర్. h - 3/5 ఈక్వల్ టు k - 0/12. ఇక్కడ చూడండి k లోకల్ 0 పోతే ఏంటంటే మనకి kనే కాబట్టి k/12. ఓకే, k లోకల్ 0 పోతే kనే/12 ఈక్వల్ టు 2/13. ఇక్కడ మీరు గమనిస్తే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఈక్వల్ అంది అంటే దానికి అర్థం ఏంటంటే మనకి a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఉంది అనుకోండి, a వాల్యూ c వాల్యూ సమానం అని అర్థం, లేదా b వాల్యూ c వాల్యూ సమానం అని అర్థం, లేదా a వాల్యూ b వాల్యూ సమానం అని అర్థం. ఇక్కడ ఒక వాల్యూ ఒకటి ఇంకొక వాల్యూకి ఇంకొక వాల్యూ ఇంకోటికి మూడిటికి సమానం అవుతాయి అని అర్థం అనమాట. మనకి ఇక్కడ h వాల్యూ కావాలంటే ఏదో ఒక వాల్యూ ఉండాలి కాబట్టి ఇది తీసుకున్నాం. ఇది అంటే 2/13 అనేది దీనికి సమానం అవుతుంది, దీనికి సమానం అవుతుంది. c వాల్యూ దీనికి సమానం అవుతుంది, a వాల్యూ దీనికి సమానం అవుతుంది, b వాల్యూ దీనికి సమానం అవుతుంది. అలా ఈక్వల్ ఉండే అంటే మొత్తానికి సమానం అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి h - 3/5 ఈక్వల్ టు 2/13 ఒకసారి, తర్వాత k/12 ఈక్వల్ టు 2/13. లేదు నేను h వాల్యూ వచ్చినాక దీనికి సమానం చేసుకుని k వాల్యూ అనుకుంటే కనుక్కోవచ్చు, ఎక్కడన్నా కనుక్కోవచ్చు నీ ఇష్టం. ఓకే, ఇక్కడ నేను రఫ్ చేసేస్తాను. ఇది ఫార్ములా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఉపయోగించాలి? మనకి పుట్ ఆఫ్ ది పర్పెండికులర్ అంటే ఒక లైన్ వచ్చి ఇంకొక లైన్ మీద టచ్ అవుతున్న ఆ పాయింట్ కనుక్కోవడం కోసం ఇది ఉపయోగిస్తాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 13 ఇంటూ h - 3 ఈక్వల్ టు 5 2 జా 10. ఓకే, చూడండి ఏం చేస్తాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. 5 2 జా 10. ఓకే, 13 ఇంటూ h 13h మైనస్ 13 3 జా ఎంత 39 ఈక్వల్ టు 10. ఓకే, 13h ఈక్వల్ టు
ఇది -39, అవతల పోతే +39. ఓకే, +39. ఓకే, 13h ఈక్వల్ టు 39 ఒక 10 ఎంత 49. ఓకే, h ఈక్వల్ టు మనకి h వాల్యూ వాళ్ళు ఇది ఇంటూ చేస్తున్నాం, అవతల పోతే డివైడెడ్ బై 49/13 అయిపోయింది. h వాల్యూ వచ్చేసింది. అది దేంట్లో క్యాన్సల్ కాదు కాబట్టి అలాగనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ k వాల్యూ కనుక్కుందాం. 13 ఇంటూ k, 13k ఈక్వల్ టు 12 2 జా 24. ఏం చేస్తున్నాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను అండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటా క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి k వాల్యూ కావాలి. k వాల్యూ కావాలి కాబట్టి 13 ఏం చేస్తుంది, డివైడ్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం, అవతల పోతే డివైడెడ్ బై, కాబట్టి 13 అంటే 12/13 అంటే h వాల్యూ k వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ పాయింట్స్ ఎక్కడ టచ్ అవుతున్నాయి చూడండి మీరు. 13 డినామినేటర్ సేమ్ వచ్చింది అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అన్నమాట. ఓకే, 49/13 24/13 అనే కాడ టచ్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే ఇది ఒకటే లైన్ మీద ఉంది కదా, ఈ లైన్ అనేది ఒకటే లైన్ ఉంది, అందుకే మనకి 13 అనేది రావడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్స్ వచ్చేసి 49/13 24/13 అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. therefore the foot of the perpendicular DH, K ఈక్వల్ టు ఏమొచ్చినాయి పాయింట్స్ 49/13 24/13. ఇవే మన కోఆర్డినేట్స్ అన్నమాట. ఆ ఫార్ములా ఉపయోగించి చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినట్టు మూడింటికి సమానం అవుతాయి కాబట్టి సమానం చేసుకుంటే h k వాల్యూ కనుక్కున్నాం అనమాట. ఓకే, నో డౌన్. లాస్ట్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా. షో దట్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ 6, -2 ఫ్రమ్ ద లైన్ 4x + 3y = 12 is of distance of the point 3, 4 from the line 4x - 3y = 12. ఇక్కడ క్వశ్చన్ బాగా గమనించండి. 3, -2 అనే పాయింట్ లైన్ ఈ ఈక్వేషన్ కి టచ్ అవుతుంది. ఏది పర్పెండిక్యులర్ చేస్తున్నాం అన్నమాట. 4x + 3y - 12 = 0. ఇక్కడ +12 కదా, ఇక్కడికి వస్తే -12 అయింది అంతే. ఓకే, ఇక్కడ చూడండి. మళ్ళీ తర్వాత 3, 4 ఇక్కడ బాగా వినండి. రెండు కండిషన్లు మనకు చెప్పడం జరుగుతుంది. దాన్ని ఆ కండిషన్ బేస్ చేసుకుని ఆన్సర్ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఆన్సర్ ని ప్రూవ్ చేయాలి. ఇక్కడ రెండు క్వశ్చన్లు అడుగుతున్నాం. షో దట్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్, దీని ఆన్సర్ కనుక్కోవాలి. అంటే 6, -2 కాడ నుంచి ఈ ఈక్వేషన్ కి మధ్య ఉన్న దూరం కనుక్కోవాలి. ఓకే, మనకు ఫార్ములా తెలుసు. ఓకే, ఇది కనుక్కున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కనుక్కున్న తర్వాత ఇక్కడ చూడండి. ఫ్రమ్ ద లైన్ 4x ఈజ్ కనుక్కున్న తర్వాత ఈజ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ అంటే సగం ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ 3, 4 ఫ్రమ్ ద లైన్ 4x - 3y = 12. +12 కదా, ఇక్కడికి వస్తే -12. అలాగైతే 3, 4 అనే పాయింట్ నుంచి ఈ లైన్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది P2 అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే P1 కంటే ఇక్కడ ఏం చూపించాలంటే డిస్టెన్స్ మనం P1 కంటే ఇది సగం ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇది P1 10 ఉంది అనుకో డిస్టెన్స్, అది సగం అంటే 5 మాత్రమే ఉంది అని చూపించాలి. అంటే 10/3 చేస్తే 5 కదా. అంటే ఇది ఒకవేళ 20 ఉంది అనుకోండి, హాఫ్ చేయాలి. అంటే హాఫ్ చేస్తే ఎంత వస్తుంది, 20 ఉందంటే 10 అని ప్రూవ్ చేయాలి. ఇలా P1 కంటే P2 అనేది సగం ఉంటుంది అనేది ప్రూవ్ చేయమని ఇక్కడ మనకి క్వశ్చన్ అన్నమాట. అర్థమవుతుందే ఇది. మరి ఇక్కడ ఆఫ్ అని చూపించాలి. అంటే మెయిన్ పాయింట్ P1 కన్నా P2 ఆఫ్ ఉంది అని చెప్తున్నా. ఇది 50 ఉందనుకో, ఇది డిస్టెన్స్ ఎంత అప్పుడు 25. అలా మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫస్ట్ డిస్టెన్స్ తెలియాలి. అంటే P1 P2 అనేది తెలియాలి. కాబట్టి డిస్టెన్స్ అంటే ఈ పాయింట్ కి ఈ ఈక్వేషన్ ఉన్న లైన్ కి దూరం, ఈ పాయింట్ కి ఈ ఈక్వేషన్ కున్న మధ్య దూరం. ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ 6, -2 ఫ్రమ్ ద లైన్ 4x + 3y. ఇగో ఇది ప్లస్, ఇతరకు వస్తే -. మనకి ఒక పాయింట్ ఒక లైన్ ఈక్వేషన్ తెలిసింది అనుకో, దాని డిస్టెన్స్ కనుక్కోడానికి ఇది ఫార్ములా చాలా సార్లు చేసాం కదా, పెద్ద లాంగ్ ప్రాబ్లమ్స్ కూడా చేసాం. మాడ్యులస్. ఓకే, ఇక్కడ చూడండి. ఏ వాల్యూ అంటే ఈక్వేషన్ లో 4, బి వాల్యూ 3, సి వాల్యూ -12, తర్వాత x1 6, y వాల్యూ -2. ఇంకా ఫార్ములా అప్లై చేయండి. మాడ్యులస్ ఏ వాల్యూ ఎంత 4, x1 6 ప్లస్ బి 3, y1 -2, తర్వాత ప్లస్ సి వాల్యూ -12. ఓకే, మాడ్యులస్ బై అప్లై చేశాను చూడండి ఫార్ములాలో. తర్వాత రూట్
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ వాల్యూ 4 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 3 స్క్వేర్. ఓకే, మాడ్యులస్ 6 4 జా 24, ఇది p1 వాల్యూ, ఇది p2 వాల్యూ. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3 2 జా 6, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 12. ఓకే, మాడ్యులస్ బై రూట్ 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. ఓకే, మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కలపాలి. కాబట్టి 24 మైనస్ 6 7 8 అంటే 18 బై, ఇక్కడ రూట్ కలపండి, మా 16 ఒక 9 అంటే రూట్ 25. ఓకే, ఈక్వల్ టు 24 లో కల్లా 18 పోతే 6 బై మాడ్యులస్ అలాగే అప్లై చేస్తున్నాం. రూట్ 25 వాల్యూ 5 మాడ్యులస్, మనకి మైనస్ ఉంటే పాజిటివ్ అవుతాయి, కానీ ఇక్కడ నెగిటివ్ ఏం లేదు కాబట్టి 6/5 అంటే P1 డిస్టెన్స్ ఎంత వచ్చింది ఈ పాయింట్ నుంచి ఈక్వేషన్ ఉన్న లైన్ కి 6/5 అనమాట. ఓకే, ఈ రెండోది కూడా కనుక్కున్నాం మనం, హాఫ్ అని ప్రూవ్ చేయాలి అంతే, ఇక్కడ ఏం లేదు. ఓకే, ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ 3, 4 ఫ్రమ్ ద లైన్ 4x minus 3y minus 12 equal to 0. మరి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ ఈక్వేషన్ కి మధ్య ఉన్న దూరం. ఓకే, ఆ దూరాలు కనుక్కున్న తర్వాత దీనికన్నా ఇది సగం ఉంది అనేది ప్రూవ్ చేయాలి మనం. ఓకే, మాడ్యులస్ ఫార్ములా అప్లై చేయండి. ఏ వాల్యూ ఎంత 4, బి వాల్యూ ఎంత -3, సి వాల్యూ ఎంత -12, x1 వాల్యూ ఎంత 3, y1 వాల్యూ ఎంత 4. ఓకే, ఇంకా ఫార్ములా అప్లై చేద్దామా. ఏ వాల్యూ 4, x1 ఎంత 3 ప్లస్ బి వాల్యూ ఎంత -3, y1 వాల్యూ ఎంత 4 ప్లస్ సి వాల్యూ ఎంత -12. ఓకే, మాడ్యులస్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ అంటే 4 స్క్వేర్ ప్లస్ బి వాల్యూ అంటే -3 స్క్వేర్. ఓకే, 4 ఇక్కడ చూడండి, 4 3 జా 12, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3 4 జా 12, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 12. ఓకే, మాడ్యులస్ బై ఇక్కడ చూడండి రూట్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. ఓకే, మాడ్యులస్ ఇక్కడ చూడండి ప్లస్ 12 -12 క్యాన్సల్, ఇక్కడ -12 అనేది మిగిలింది బై ఇక్కడ రూట్ 25 కదా, రూట్ 25. ఇక్కడ మనకి మాడ్యులస్ అప్లై చేస్తే ఏమవుతుందండి, నెగిటివ్ నంబర్ పాజిటివ్ అవుతుంది అంటే +12 బై రూట్ 25 వాల్యూ అప్లై చేస్తే 5 అంటే దీని డిస్టెన్స్ వచ్చేసి మనకి 12/5. ఓకే, అంటే ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, దీనికన్నా ఇది సగం ఉంటుంది. ఇందాక నేను ఏదో రాంగ్ చెప్పినట్టు అనిపించింది. ఇక్కడ చూడండి దీనికన్నా ఇగో ఇది సగం ఉంటుంది ఇందులో. చూద్దాం ఇప్పుడు, అంటే కండిషన్ ఏంటంటే P1 ని మనం ఎలా చూపించాలంటే P2 కి సగంగా ఉంటుంది అని అర్థం, అంటే 1/2 P2 అని ప్రూవ్ చేయాలి. చూద్దాం, P1 ఈక్వల్ టు 1/2 P2 అనమాట. ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, ఇక్కడ అదే చెప్తున్నది, ఫస్ట్ ఇచ్చిన కండిషన్ కన్నా రెండోది సగం ఉంటుంది అనేది ప్రూవ్ చేయాలి అన్నమాట. అంటే దీంట్లో సగం ఉంటుంది ఈ వాల్యూ అనేది ప్రూవ్ చేయాలి మనం. ఓకే, P1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 6/5, అంటే ఇప్పుడు దీన్ని సగం చేస్తే 6/5 రావాలి. అదే ఇక్కడ కండిషన్ ప్రూవ్ చేయమంది మనల్ని. ఆఫ్ P2 వాల్యూ ఎంత 12/5 కదా. ఓకే, ఇక్కడ చూడండి 6/5 ఈక్వల్ టు 2 1 జా 2 6 జా చూడండి 6/5 అంటే సిన్స్ ప్రూవ్డ్ అయిపోయింది. ఇంకా అంటే సిన్స్ ప్రూవ్డ్ అంటే ఏంటి మనకి P1 ఈక్వల్ టు ఆఫ్ P2 అంటే P2 వాల్యూ సగం ఉందన్నమాట దీంట్లోకి P1 వాల్యూకి. ఓకే, ఇది అనమాట. ఎందుకు కొంచెం రాంగ్ అనిపించింది స్టూడెంట్స్, ఒకసారి చెక్. ఏం లేదు, మీరు ఒకసారి కండిషన్ అనేది అర్థం చేసుకోండి. ఓకే, నోట్ స్టూడెంట్స్, అంతే ప్రాబ్లమ్స్ అన్ని. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్సైజ్ 9.2 లోని సెక్షన్ 3 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే, నోట్.